గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ జెడ్పీ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ కూడా శుభ మధ్యాహ్నం. మై నేమ్ ఈస్ శ్యామ్ సుందర్ గోపిశెట్టి, భీమవరం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్. ఈరోజు ఈ చక్కటి సెషన్లో నాకు హోస్ట్గా అవకాశం ఇచ్చినటువంటి మన సీనియర్స్ డైనమిక్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, వంశీకృష్ణ సార్ కానివ్వండి, నజీర్ సార్ కానివ్వండి, అలాగే బాలాజీ నాయక్ గారు కానివ్వండి, గౌరీ శంకర్ గారు, ఇలా తదుపరి చాలా మంది ఉన్నారు. వారితో పాటుగా సీతారామరాజు గారు, మన ప్లాటినం ర్యాంక్ ఇచ్చేసి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 2 గంటల 5 నిమిషాలకి అనేది ప్లాన్ ప్రజెంటేషన్కి మనం అందరినీ ఇన్వైట్ చేసుకుందామండి, స్పీకర్ గారిని. అది ఈలోపు ఎంతమంది అయితే మీ టీంలో డౌన్ లైన్ మెంబర్స్ అది ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి గ్రూప్లో కూడా పోస్ట్ చేయండి, జాయిన్ ఫాస్ట్ అని. మ్యాక్సిమం స్ట్రెంత్ ఆల్రెడీ 90 మెంబర్స్ వచ్చి ఉన్నారు. 2 గంటల 5 నిమిషాలకు మనం ప్లాన్ ప్రజెంటేషన్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ప్రతి ఒక్కరికి ఇంటిమేషన్ ఇవ్వండి సార్. రామ్ సుందర్ గారు, సార్ సార్ సైలెంట్ గా ఉండటం కాదు సార్. అంటే మీరు హోస్ట్ చేస్తున్నారు కాబట్టి సైలెంట్ గా ఉండకుండా కొద్దిగా మోటివేషనల్ ప్లస్ కంపెనీ గురించి కొద్దిగా బ్రీఫ్ అలా ఇస్తా ఉండండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సైలెంట్ గా ఉంటే స్టార్ట్ చేశారో లేదో అర్థం కాదు కొత్త వాళ్ళకి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఈ హోస్ట్గా చేయడానికి గల కారణం ఏంటంటే, నేను ఏదైతే ఇప్పుడు గోల్డ్ ర్యాంక్లో ఉండి, ఒకటి కాదండి, ఆల్రెడీ నేను 3 గోల్డ్ ర్యాంకులను సాధించడం జరిగింది నా ఓన్గా. కంపెనీ ఎంత మంచి ఆపర్చునిటీస్ అంటే, మనం రోజు చేసుకునే ఎక్స్పెండిచర్స్ నుంచి మనం ఆదాయం తీసుకునే గొప్ప అవకాశం మనకు కల్పించింది. అదే రకంగా ఎంప్లాయ్మెంట్, మన నుంచి అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా గొప్ప అవకాశం మనకి కంపెనీ కల్పించిందండి. ఎంత మంచి ప్లాట్ఫామ్ అంటే, కుటుంబ సభ్యులు అంటే ఒక 4-5 ఉండటం కాదు, వేలల్లో, వందల్లో, లక్షల్లో నీ కుటుంబం ఉంది, ఆ కుటుంబాన్ని నేను ఇస్తున్నాను అనేటువంటి భరోసా ఇచ్చినటువంటి మన జెడ్పీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అదే రకంగా స్వర్గీయ మన జయరామ్ సింగ్ సార్ గారికి కానివ్వండి, మన ఎండీలు ఎవరైతే ఉన్నారో త్రిమూర్తులుగా చెప్పుకుంటున్నాం, మన అరవింద్ సింగ్ సార్, అలాగే వికాస్ కుమార్ సార్, అలాగే ఉదయ్ ప్రతాప్ సింగ్ సార్, ఎంత చక్కగా మన కంపెనీని తీసుకెళ్తున్నారంటే, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాబోయే కోటేశ్వర్లు అండి అందరూ కూడా ఇక్కడ. అంత మంచి ప్లాట్ఫామ్. అదేవిధంగా మనకు సమయం అయితే ఆసనం అవుతుంది కాబట్టి మనకి స్పీకర్గా ఉన్నటువంటి వారిని ఈరోజు ఇన్వైట్ చేసుకుందాం. అతనికి ఆయన గురించి మనం తలుచుకోవాలంటే క్లియర్ కట్గా 2 ముక్కల్లో మనం ఇక్కడ ప్రస్తావించుకుందామండి. ఆల్రెడీ ఆర్మీ డిపార్ట్మెంట్లో సర్వీస్ మెన్గా చేసి రిటైర్ అయ్యి, లైఫ్లో ఎదగడం అంటే నేను ఒక్కరనే కాదు, నాతో పాటు అందరూ కూడా ఎదగాలి, అందరిలో నేను ఉండాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో ఆ నమ్మకాన్ని ఆయన కలిగించుకుని, అదే రకంగా నెట్వర్కింగ్ మార్కెట్లో ఎక్కడా లేనటువంటి సోర్స్ ఇక్కడ ఉంది. అన్లిమిటెడ్ పాసివ్ ఇన్కమ్ తీసుకునేటువంటి మంచి అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి, ఆ అవకాశాన్ని నాతో పాటు అందరికీ పంచాలి, అందరిలో నేను ఉండాలి, నేనంటూ కొంతమందినైనా సరే మోటివేట్ చేసి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని నాలాగే అందరూ కూడా ఎదగాలి అని ఇప్పుడు తపన పడుతూ ఉంటారు. మన కంపెనీలో ఇప్పటికీ ప్లాటినం ర్యాంక్స్ అనేది 9 మెంబర్స్ అచీవ్ చేస్తున్నారండి. ఆ 9 మెంబర్స్లో ఒకరైనటువంటి మన సీతారామరాజు గారండి, రుద్రరాజు సీతారామరాజు గారికి అందరికీ సుపరిచితులు. ఆయన్ని మనం సాదరంగా ఆహ్వానించుకుందామండి ఖచ్చితంగా. వెల్కమ్ సార్, వెల్కమ్ టు యూ సార్, సీతారామరాజు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్ వస్తుందా సార్? ప్రజెంట్ సార్, ప్రజెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి
మన తెలుగు 2 రాష్ట్రాల టీం తరపు నుంచి మన వంశీకృష్ణ గారికి, నజీర్ గారికి, అలాగే పెద్దలు మిగతా వాళ్ళందరికీ కూడా, ప్లస్ హోస్ట్ అయినటువంటి శ్యామ్ సుందర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎప్పుడు కూడా ప్లాన్ చెప్పేటప్పుడు కంపల్సరీగా ఎవరైతే మన ఎవరు ఎండీస్ అని అడుగుతారు కాబట్టి నేను ఈ పిక్చర్ చూపించి ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతిరోజు కూడా మనకి ఇది చూపించడం అనివార్యం అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి ఎవరనేది ఉన్నారు. మనం చెప్తుంటాం త్రిమూర్తులు అని, ఎవరని తెలియాలి కాబట్టి ఆ త్రిమూర్తుల్ని విత్ పిక్చర్ చూపించి నేను ప్లాన్ స్టార్ట్ చేస్తానండి. ఈయన మన సిఎండి అరవింద్ సార్ అండి. లెఫ్ట్ సైడ్లో అరవింద్ సింగ్ సార్ సిఎండి. అలాగే నెక్స్ట్ ఉదయ్ ప్రతాప్ సార్, ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మన కంపెనీకి, జెడ్పే యాప్ డిజైనర్ కూడా ఈయన. అలాగే ఆపరేషన్ డైరెక్టర్, ఆపరేషనల్ గా ఈయన. సార్ స్క్రీన్ ప్రెజెంట్ అవ్వట్లేదండి. అవునా? ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు ఉందా? లేదు సార్, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు వస్తుందండి. ఓకే, సరే ఇలా చూపించేస్తానండి, తర్వాత ప్లాన్ తర్వాత చూద్దాం. ఓకే, కింద ఆపరేషన్ డైరెక్టర్ గా ఉన్న మన వికాస్ కుమార్ సార్ అండి. వీళ్ళు ముగ్గురు కూడా మనం త్రిమూర్తులని చెప్పుకునే పర్సన్స్. వీళ్ళ ద్వారానే మనం జెడ్పే అనేది బిజినెస్ చేసుకోవడం జరుగుతుంది. స్క్రీన్ ప్రెజెంటా సార్? ఎందుకంటే ఇది ల్యాండ్స్కేప్ లో పెట్టగానే డౌట్ అనిపించింది నాకు, ఇందాక రాలేదండి. ఇప్పుడు వచ్చిందా? ప్రెజెంట్ సార్, ప్రెజెంట్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ టు జెడ్పే సార్. జెడ్పే అనేది హర్బార్ క్యాష్ బ్యాక్ అని చెప్పి మనకి క్యాష్ బ్యాక్ ఎవ్రీ టైం అంటూ మనకి రావడం జరిగింది. మనం చేసుకునే ప్రతి ట్రాన్సాక్షన్లోనూ ఒక క్యాష్ బ్యాక్ ఇవ్వడం కోసం డైలీ యూజ్ ఐటమ్స్తో పాటు మనకు వచ్చిన ఒక సువర్ణ అవకాశంగా మనం భావించవచ్చు జెడ్పేని. అలాగే జెడ్పేలో మనం స్టార్ట్ చేసే ముందు ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా మనం ప్లాన్ చెప్పే ముందు ఏదైనా కానీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, మీకు ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు, ఆ ప్లాన్ వినాలనుకున్నప్పుడు కంపల్సరీ మీటింగ్ వస్తే కనుక మీరు ఏదో దృష్టిలో ఉండకుండా ఇక్కడ క్లియర్గా ఒకసారి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని విని, వాళ్ళని ఒక సర్టెన్ టైం వరకు, ఒక 40 minutes 30 minutes ఏదైతే టైం కేటాయిస్తున్నారో మీరు అబ్జర్వ్ చేస్తే గుడ్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఏదో సంపాదించుకుంటారు, బిజినెస్ కానీ లేకపోతే జాబ్ కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వాళ్ళ ద్వారా రోజుకి 300 సంపాదించుకుంటే 9,000 నెలకు ఇన్కమ్గా తీసుకోవచ్చు. అలాగే 3,000 సంపాదించుకుంటే 90,000, అలాగే 30,000 కనుక రోజుకి సంపాదించుకుంటే 9 లక్షలుగా మనం ఇన్కమ్ తీసుకునే ఉంటుంది. అలాగే జెడ్పేలో కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనుకుంటారు, మీ తగ్గట్టుగా థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయి ఉండొచ్చు. ఏదైనా కానీ దీంట్లో ఒక ఇన్కమ్ అంటూ సంపాదించుకోవడానికి, అన్లిమిటెడ్గా సంపాదించుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. వెల్కమ్ టు జెడ్పే. జెడ్పే అనేది అబౌట్ అస్గా మనకి మేడ్ మనీ సింపుల్ బై జెడ్పే. సింపుల్గా మనం ఒక ఏ వర్క్ చేసుకుంటూ అయినా కానీ ఇదొక ఇన్కమ్ తీసుకున్నాడికి ఒక మంచి అవకాశంగా ఎంసీఏ రిజిస్ట్రేషన్తో మనకి కంపెనీ వారు మనకి అందించడం జరిగింది. కంపెనీ యొక్క మిషన్ ప్రతి ఒక్కరికి జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో వచ్చిన ఈ జెడ్పే ద్వారా అందరూ ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటూ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకునే అవకాశాన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. అవర్ విజన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, ప్రతి ఒక్క కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్గా ఉండొచ్చు. ఆపరేషన్ ఎక్సలెన్సీ, అలాగే లీడర్షిప్ డెవలప్మెంట్. లీడర్షిప్ డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్కరూ లీడర్స్ అవ్వలేరు. ఒక బిజినెస్ చేసుకుంటూ లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోవడానికి కంపెనీ ఆహర్నిశలు ఒక ఆపర్చునిటీగా ఎల్డిపి ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే సెమినార్స్ కానీ వాళ్ళ యొక్క మీటింగ్స్ వల్ల మనకందరికీ కూడా ఒక లీడర్షిప్ ప్లస్ స్టేజ్ ఫియర్ పోగొట్టేటట్టుగా కంపెనీ ప్రయత్నిస్తూ ఉంటుంది. దాంతోపాటు మనం ఇన్కమ్ కూడా సంపాదించుకునే అవకాశం జెడ్పేలో ఉంది. లీగల్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఏదైతే మన కంపెనీ సర్వీస్ బేస్గా ఉందో ఆ సర్వీస్ బేస్కి తగ్గట్టుగా అన్ని రకాలైన సర్టిఫికెట్స్ మన కంపెనీ లీగల్ పరంగా స్ట్రాంగ్గా 100%గా కలిగి ఉండడం జరిగింది.
ఇది ప్రతి ఒక్కరి ఐడిలో ఫ్రీ యూజర్ అయినా ఎవరైనా కానీ వాళ్ళ డాక్యుమెంట్లో క్లియర్గా చూసుకోవచ్చు. వై జాయిన్ అంటే ఈ కంపెనీలో మీరు ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ ఫ్రీ అండి. అలాగే నో అడ్మిన్ ఛార్జెస్, నో హిడెన్ ఛార్జెస్, అన్లిమిటెడ్ రిఫరల్, అన్లిమిటెడ్గా రిఫరల్ చేసుకుంటూ మనం ఎర్న్ చేసుకోవచ్చు. మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్, అన్లిమిటెడ్గా చేసుకుంటూ మల్టిపుల్గా దీంట్లో ఇన్కమ్స్ తీసుకునే అవకాశం ఉంది. చాలా రకాలుగా అటూట్ బంధన్ ఫర్దర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ బ్రాంజ్ లెవెల్, అలాగే అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే కొన్నాళ్ల కష్టపడి జీవితాంతం ఇన్కమ్ తీసుకునే ఒక అవకాశం, అన్లిమిటెడ్గా తీసుకునే అవకాశం దీంట్లో ఉంది. రివార్డ్ ఇన్కమ్, అలాగే యాన్యువల్ టూర్స్, 100% లీగల్ ఫాలోడ్ గవర్నమెంట్ గైడ్ లైన్స్. ఏ కంపెనీ అయినా కానీ పుట్టగొడుగుల్లా చాలా కంపెనీలు వస్తుంటాయి, కానీ లీగల్ పరంగా గవర్నమెంట్ గైడ్ లైన్స్తో చేసేవి చాలా తక్కువగా ఉంటాయి. చేసినా కానీ మేనేజ్మెంట్ డిస్టర్బెన్సెస్, లీడర్స్ డిస్టర్బెన్సెస్, అలాగా గవర్నమెంట్ డిస్టర్బెన్సెస్గా 3 విధాలుగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పటి నుంచి అయితే మన కంపెనీ స్టార్ట్ అయిందో ముందు నుంచి ఉన్న లీడర్స్కి వాళ్ళ దీని కంపెనీ యొక్క లీగాలిటీ అనేది చాలా మంచిగా తెలుస్తుంది. దాన్ని అందరూ తెలుసుకోగలరు వాళ్ళ లీడర్స్ ఎవరైతే ఇన్వైట్ చేశారో. అలాగే నో రిస్క్ నో లయబిలిటీ, ఇక్కడ ఎటువంటి రిస్క్ కానీ లయబిలిటీ కానీ లేదు. ఎందుకంటే రిస్క్ అంటే డబ్బులు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు కాబట్టి నో రిస్క్ నో లయబిలిటీ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే నో లెగ్ మెయింటెనెన్స్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్. ఎన్నో రకాలుగా అందరూ బిజినెస్ చేసుంటారు. ప్రతి ఒక్కరూ చేస్తున్నాం, MLM మార్కెట్లో కొత్తగా వచ్చినా లేకపోతే తెలుస్తూ ఉంటుంది మార్కెట్లో, అరే చైన్ సిస్టమా అనుకుంటూ ఉంటారు. అలాగే అదొక బ్యాడ్ ఇంప్రెషన్ ప్రజల్లో ఉంది, కానీ దాంట్లో ఉన్న మజా ఎవరైతే చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు ఒక్కసారి ఎంటర్ అయ్యి లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటూ స్టార్ట్ చేసిన తర్వాత జీవితంలో మళ్ళీ నెట్వర్క్ మార్కెటింగ్ చైన్ సిస్టమా, అది ఇలా ఉంటుంది ఎలా ఉంటుందని ఎవరు చెప్పరు. అందుకని దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే నో మ్యాచింగ్, నో క్యాపింగ్, నో లెగ్ మెయింటెనెన్స్. కొన్ని బిజినెస్లో మీ అప్లైన్ చెప్తూ ఉంటారు, నువ్వు రైట్ సైడ్ చూసుకోరా, నేను లెఫ్ట్ సైడ్ చూసుకుంటా అని చెప్పి. తర్వాత అలా చూసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఇవ్వకపోవచ్చు, మీకు వాళ్ళకి డిస్టర్బెన్స్ రావచ్చు కొన్ని బిజినెస్లో. అలాగే క్యాపింగ్గా ఈ ఐడికి ఇంతే వస్తుందని చెప్తారు, ప్లస్ లెఫ్ట్ టు రైట్ మ్యాచింగ్ కాలేదు దానికోసం వెయిటింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఏ ఇబ్బందులు దీంట్లో లేవు కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే నామినేషన్ ఫెసిలిటీ, ఎవరైతే ఐడి హోల్డర్ ఉన్నారో వాళ్ళ నామినీస్కి ఎప్పుడైనా ఐడి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 100% సెక్యూర్ అండ్ ట్రాన్స్పరెన్సీ. 100% ఐడి అయితే మనది క్రియేట్ అయిన తర్వాత విత్ ఈమెయిల్ ఐడి ప్రొటెక్షన్తో చాలా సెక్యూర్గా ఉండడం జరుగుతుంది. ఈజీ టు స్టార్ట్, బెస్ట్ సర్వీసెస్. చాలా ఈజీగా మనం దీన్ని అర్థం చేసుకుని బెస్ట్ సర్వీసెస్లో వచ్చేసరికి మొబైల్ రీఛార్జెస్, DTH రీఛార్జెస్ ప్రతి ఒక్కరికి ఇవాళ 10,000 సంపాదించిన ఒక సామాన్యుడు కూడా స్మార్ట్ ఫోన్ వాడేవాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగపడే ఒక డైలీ నీడ్ ఐటెంతో మనకు కంపెనీ రావడం జరిగింది కాబట్టి బెస్ట్ సర్వీసెస్గా 100% మనం చెప్పుకోవచ్చు. అలాగే కస్టమర్ సపోర్ట్ ఉంది. అవర్ డ్రీమ్స్, ప్రతి ఒక్కరికి కళలు ఉంటాయి. నేను ఇలా అవ్వాలి అలా అవ్వాలని కళలు కంటూ ఉంటారు. ఆ కళలు నిజం చేయాలంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేయాల్సిందే. అదే జెడ్పేలో మీరు చేసుకుంటే కనుక టైం ఫ్రీడమ్, అంటే మీరు జాబ్ చేసినా లేకపోతే బిజినెస్ చేసినా మీరు ఒక బందిష్లో ఉంటారు. అంటే ఒక కంపల్సరీగా ఈ టైంకి ఉండాలి, ఆ టైంకి చెయ్యాలి అని ఒక 100%గా మీకు ఉంటేనే ఆ శాలరీ అయినా లేకపోతే బిజినెస్లో చేసే ఇన్కమ్ అయినా వస్తుంది. కాబట్టి అదంతా టైం ఫ్రీడమ్గా ఉండదు. కానీ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో మీకు టైం ఫ్రీడమ్. మీరు 4 రోజులు మీటింగ్ రాకపోయినా 4 రోజులు రెస్ట్ తీసుకున్నా ఎవరు అడగరు. కానీ మీరు టైం టు టైం చేసుకుంటాం వల్ల ఈ ఒక బిజినెస్ ఒక కొన్నాళ్ళు కష్టపడి చేయడం వల్ల టైం ఫ్రీడమ్. లగ్జరీ కార్స్, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, మంచి కారు కొనుక్కోవాలి. పక్కింటోడికి ఈ కారు ఉంది, నాకు ఈ కారు ఇంకా మంచి కారు కొనుక్కోవాలనుకుంటారు. పక్కింటాళ్ళకి ఈ పెద్ద ఇల్లు ఉంది, నాకు ఇంకా పెద్ద ఇల్లు కావాలి. అతనికి 1 ఎకర్లో ఉంది, నాకు 2 ఎకరాల్లో ఇల్లు కావాలన్న ఒక కళలు ఏదైతే అంటారో ఆ కళలు ఇక్కడ మనం నిజం చేసుకునే ఒక గొప్ప అవకాశం జెడ్పే. అలాగే వరల్డ్ ట్రిప్స్, ప్రతి ఒక్కరికి టూర్స్ వెళ్ళాలని, మంచి ప్లేసెస్లో తిరిగి ఫ్లైట్లో వెళ్ళి తిరగాలని ఆశ ఉంటుంది. అవన్నీ నెరవేర్చుకోవాలంటే జెడ్పే బిజినెస్గా మనం
చేసుకోవడం వల్ల అచీవ్ చేసుకోవచ్చు. అలాగే అవర్ ప్లాట్ఫామ్స్, జెడ్ బజార్ ఏదైతే ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ఉందో తెలిసిందే సార్ అందరికీ. మళ్ళీ స్క్రీన్ ఆగింది సార్, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. సార్ స్క్రీన్ ఏమి ఆగలేదు, కరెక్ట్ గానే ఉంది. క్యారియన్. ఓకే సార్, ఓకే. ఆయనకి మీకు కొంచెం డిస్టర్బెన్స్, నెట్వర్క్ ఏమైనా ప్రాబ్లం ఉందండి సార్ శ్యామ్ సార్. ఓకే సార్, డన్. జెడ్ బజార్ ఏదైతే ఉందో మనకి ఆన్లైన్ షాపింగ్ పోర్టల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ టైప్ గా మనకి ఆన్లైన్ పోర్టల్ గా నిలిచింది. మనకి రీసెంట్ గా మనం యాప్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాం ప్రతి ఒక్కరు కూడా. అలాగే జెడ్ పే ఏదైతే మనం స్టార్టింగ్ నుంచి చేసుకుంటూ ఉన్నామో అది రీఛార్జ్, ప్లస్ జెడ్ ప్రో క్లాసెస్ లో అందరికీ తెలుసు, మనం పిల్లలకి చదివించుకుంటా ఉన్నాం ఆన్లైన్ క్లాసెస్ లా. కొన్ని చాలా రకాలైన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, దాంట్లో మన సొంతంగా జెడ్ ప్రో క్లాసెస్, దీనికి సౌరవ్ గంగులీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం జరిగింది. అలాగే మనకి అవర్ సర్వీసెస్, యాక్చువల్లీ జెడ్ పే అనేది ఈ సర్వీసెస్ బేస్ తో మనకి ఎక్సలెంట్ గా ఇన్కమ్ తీసుకురావడానికి వచ్చిన గొప్ప అవకాశం. దాంట్లో కేటగిరీస్ వచ్చేసరికి మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్ట్ ట్రాక్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పైప్ గ్యాస్ బిల్, వాటర్ బిల్, లోన్ అండ్ ఈఎంఐస్ లో మంచి క్యాష్ బ్యాక్ ఇస్తూ మనకు ఒక వితౌట్ లైబిలిటీ బిజినెస్ చేసుకోవడానికి సువర్ణ అవకాశాన్ని మనకి జెడ్ పే కంపెనీ రూపంలో మనకి ముందుకు రావడం జరిగింది. అలాగే జెడ్ బజార్ ఆల్రెడీ చెప్పుకున్నాం. జెడ్ బజార్ ప్రోడక్ట్స్కి వచ్చేసరికి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి, క్యాష్ ఆన్ డెలివరీ చేసుకోవచ్చు. యాజ్ పర్ ప్రోడక్ట్ గా మనకి రీఫండ్ పాలసీ కూడా మనం చూసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ జెడ్ పే అనేది మీకు ఫండ్ ఎవరైతే రిఫర్ చేసి ఉంటారో ఆ లింక్ ద్వారా మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోగానే ఇన్స్టాల్ అయిన వెంటనే మీకు నెక్స్ట్ క్రియేట్ అకౌంట్ పేజ్గా ఆటోమేటిక్గా మెయిల్ ఐడి అథెంటికేషన్ అని చెప్పాను ఇందాక, ఆటోమేటిక్గా మెయిల్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్, క్రియేట్ అకౌంట్లో మీకు కంపల్సరీగా మీరు నచ్చిన లాగిన్ పాస్వర్డ్ అలాగే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అవి రెండు అప్లై చేసి లాగిన్ చేసుకున్న మీ అకౌంట్ 599తో బోనస్ వాలెట్గా మీకు వెల్కమ్ చెప్పడం జరుగుతుంది. ఆ బోనస్ వాలెట్ 599తో ఫ్రీ యూజర్గా ప్రతి ట్రాన్సాక్షన్కి, అంటే మీరు 100 రూపాయలు చేసుకున్నా 1000 రూపాయలు చేసుకున్నా ఒక ట్రాన్సాక్షన్ కాబట్టి దాని ద్వారా మీకు 2 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్గా మనకి ఫ్రీ యూజర్స్కి, ఎటువంటి మీరు మెంబర్షిప్ తీసుకోకపోయినా కానీ కంపెనీ అనేది 2 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్గా ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ బయట వాటితో పోల్చుకుంటే కొన్ని ప్లాట్ఫామ్ ఫీజులు పడతాయి. మీ క్యాష్ బ్యాక్ రాకపోగా ప్లాట్ఫామ్ ఫీజులు పడుతుంటాయి కాబట్టి ఆ ప్లాట్ఫామ్ ఫీజు పడకుండా మనకి ఇక్కడ 2 రూపీస్ రావడంతో అక్కడ 3 రూపీస్ పడితే ఇక్కడ 2 రూపీస్ పడటం, మనకి రిటర్న్ రావడం వల్ల 5 రూపీస్గా ఫ్రీ యూజర్స్ కూడా మనకి బెనిఫిట్గా భావించవచ్చు. అలాగే కంపెనీలో బిజినెస్ చేయాలనుకుంటే 2 ప్యాకేజెస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 599 ఈ బుక్ అలాగే 1199 ఈ బుక్ బండిల్గా మనకి రావడం జరుగుతుంది. ఈ 2 ప్యాకేజెస్లో ఏది తీసుకున్నా ఒక లాటరీ టికెట్ కొనుక్కున్నట్టుగా మీకు భావించి 100%గా ఒక సస్టైనబిలిటీతో మీరు గనక దీంట్లో బిజినెస్ చేయగలిగితే గనక మంచి రిటర్న్స్ తీసుకునే అవకాశం, ఈ 15 రకాలైన ఇన్కమ్స్ తీసుకునే అవకాశం మన జెడ్ పేలో ఉంది. దాంట్లో ఫస్ట్ సైన్అప్ బోనస్గా 599 ఇచ్చారు. అలాగే సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్గా మీకు సపరేట్గా తీసుకున్నందుకు లైఫ్ టైం 7%, అంటే 100 రూపాయలకి 7 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీమ్ సపోర్ట్ బోనస్గా ₹1.5, అంటే 1.5%, మొత్తం 20 లెవెల్ వరకు కూడా పంచడం జరుగుతుంది. ఈ రెండు కలిపి 8.5%గా మనకి కంపెనీ క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ రిఫరల్ కమిషన్, టీమ్ లెవెల్ కమిషన్, సైన్ అప్ కమిషన్, షాపింగ్ కమిషన్ కూపన్ క్యాష్ బ్యాక్, డైలీ రాయల్టీ ఇన్కమ్, ఫ్రాంచైజీ కమిషన్, రివార్డ్ ఫండ్ అండ్ టూర్, టీమ్ సపోర్ట్ బోనస్, మొబైల్ ఫండ్, బైక్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్ అని 15 రకాలైన ఇన్కమ్స్ తీసుకోవడానికి ఇది ఒక ఎంట్రీ పాస్ అండి. ఈ ఎంట్రీ పాస్ తీసుకున్న వాళ్ళు ఈ అన్ని ఇన్కమ్లు తీసుకునే ఒక సువర్ణ అవకాశం. అలాగే ప్రైమ్ కానీ సూపర్ ప్రైమ్ కానీ 599 కానీ 1199 కానీ మీరు తీసుకోవడం వల్ల
కేటగిరీ వైజ్ మీకు ఎలా అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది, మీ 20 లెవెల్కి ఎలా వస్తుంది అనేది ఈ చార్ట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 7% మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్కి, అలాగే ఫాస్ట్ ట్రాక్కి 0.3% ప్లస్ 1 రూపీ, అలాగే గ్యాస్ బిల్, అలాగే వాటర్ బిల్, ఇన్సూరెన్స్, లోన్ అండ్ ఈఎంఐస్లో ఏదైతే కేటగిరీ చూపించారో అవన్నీ క్లియర్గా మనకి రావడం జరుగుతుంది. దీంట్లో గమనించవలసింది ఏంటంటే 7 ప్లస్ 1 రూపీ అంటే 599 నుంచి ఎప్పుడైనా కానీ మనం ట్రాన్సాక్షన్కి 1 రూపీగా 599 నుంచి రావడం జరుగుతుంది. అంతేగాని 599 డైరెక్ట్గా మీరు రీఛార్జ్ చేసుకోవడానికి ఉండదు. అలా చాలా మంది 599 వెంటనే చేసుకోవాలన్నట్టుగా ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. అంతే ఎప్పుడైతే మనం జాయిన్ చేస్తామో ప్రతి పర్సన్కి దీని మీద అవగాహన క్లియర్గా చెప్పి జాయిన్ చేయించాలి. ప్లస్ దీంట్లో మనకు ఒక లిమిటేషన్స్ ఉన్నాయండి. ఇది షాపుల వాళ్ళు వాడటానికి కాదు, ప్రతి కుటుంబానికి ఏదైతే ఇప్పుడు మీరు వద్దన్న ఫోన్పే, గూగుల్ పే ఎవరైతే వాడతారో వాళ్ళందరికీ ఈ జెడ్పే కూడా అవసరం. ఎందుకంటే క్యాష్ బ్యాక్ ప్రతి దాంట్లోని లేదు, ప్లాట్ఫామ్ ఫీజు పడుతూ ఉంది. కాబట్టి మన జెడ్పేని వాడుకోవడం వల్ల క్యాష్ బ్యాక్ తీసుకుంటే మన చిన్న అమౌంట్ని కాపాడుకోవడంతో పాటు మనకు ఒక బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. కాబట్టి దీంట్లో ఒక లిమిటేషన్ ఇచ్చారు, షాప్లో వాళ్ళు వాడకూడదని. ఒక ప్రైమ్, సూపర్ ప్రైమ్ ఎవరైతే చేసుకుంటారో 7 రీఛార్జెస్ 2500గా లిమిట్ అనేది ఉంది. అలాగే బ్రాంజ్ అండ్ అబోవ్ లీటర్స్కి 10 ట్రాన్సాక్షన్స్ ప్లస్ 3500 రూపీస్ లిమిట్గా అనేది మనకి కంపెనీ వారు ఇవ్వడం జరిగింది. దాంట్లో డిటిహెచ్ ఒకటి, మొబైల్ రీఛార్జ్ ఒకటి డైలీగా మనం డైలీ 2 చేసుకోవాల్సి వస్తుంది. ఈ పాయింట్స్ అనేది మీరు కీ పాయింట్స్ కంపల్సరీగా ఎవరినైతే మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారో, మీ ఫ్రెండ్కి చెప్తున్నారో, మీకు తెలిసిన వాళ్ళకి చెప్తున్నారో కంపల్సరీగా ఇవన్నీ పాయింట్స్ చెప్పాల్సిందే. అలాగే రిఫరల్ కమిషన్గా మనకి డైరెక్ట్గా మనం 599తో ఎవరినైనా రిఫర్ చేస్తే 200 మనకు రావడం జరుగుతుంది. అలాగే 1199తో ఎవరికన్నా మనం చేస్తే 500 రావడం జరుగుతుంది. కాకపోతే గమనించాల్సింది ఏంటంటే మీరు కనుక ప్రైమ్ అయి ఉండి సూపర్ ప్రైమ్ చేస్తే ఆ 500 రాదు. మీరు ఖచ్చితంగా 500 తీసుకోవాలంటే కనుక మీరు కూడా సూపర్ ప్రైమ్ అయి ఉండాలి. అలాగే ప్రైమ్ ప్యాకేజ్ ఫస్ట్ 200 అని చెప్పాను. అలాగే ప్రతిదీ కూడా కంపెనీలో ఇన్కమ్ అనేది 20 లెవెల్ వరకు రావడం జరుగుతుంది. అది రీఛార్జ్ కమిషన్ అయినా లేకపోతే ఏదైతే మన రిఫరల్ కమిషన్ అయినా అవన్నీ చార్ట్స్ అనేది ప్రైమ్ ప్యాకేజ్కి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ లెవెల్లో మీరు డైరెక్ట్ రిఫరల్ చేసినందువల్ల 200, అలాగే సెకండ్ మీ చేసిన వాళ్ళు వచ్చిన ఇంకొక సెకండ్ లెవెల్లో వచ్చింది 40 రూపీస్, థర్డ్ లెవెల్లో 20, ఫోర్త్ లెవెల్లో 10 రూపీస్గా, అలాగే 5th లెవెల్ నుంచి 28th లెవెల్ వరకు 5 రూపీస్గా క్లియర్గా ఎప్పుడైతే 600 ఐడి యాక్టివేషన్ అవుతుందో ఇవంతా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 350 రూపీస్ ఇమీడియట్గా పంచడం జరుగుతుంది కంపెనీ. దాంతోపాటు బిజినెస్గా మనం ఆలోచిస్తే చేసుకున్న ప్రతి ఒక్కరూ నేను 5గురిని చేసుకోగలను అనుకుని చేసుకుంటే 5 మ్యాట్రిక్స్ అంటారు కదా, అలా చేసుకోగలిగితే కనుక 10 లెవెల్లోనే 97,65,625 మందిని మనం చేసుకోవచ్చు. దాని ద్వారా ఈ ప్యాకేజ్ 599 ప్యాకేజ్ ద్వారా 4,88,28,125 రూపాయలు మీరు ఇన్కమ్గా తీసుకోవచ్చు. అలాగే సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ 1199. ఈ 1199తో మీరు 1199 అయ్యుండి తర్వాత ఎవరినైనా 1199తో జాయిన్ చేస్తే కనుక మీకు చెప్పినట్టు 500 రూపీస్ రావడం జరుగుతుంది. సెకండ్ లెవెల్లో ఎవరైనా జాయిన్ అయితే 100 రూపీస్, అలాగే థర్డ్ లెవెల్లో 50, ఫోర్త్ లెవెల్లో 25, అలాగే 5th లెవెల్ నుంచి 28th లెవెల్ వరకు 10 రూపీస్గా మనకి క్యాలిక్యులేట్ టోటల్గా చేసుకుంటే 835 రూపాయలు ఇమీడియట్గా 1199 మనం జాయినింగ్ ప్యాకేజ్ చేయగానే అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది జరుగుతుంది. అలాగే 5 మ్యాట్రిక్స్లో సేమ్ టీమ్ 97,65,625. అలాగే ఇక్కడ ప్యాకేజ్ పెద్దది కాబట్టి అక్కడ 4 కోట్లు అయితే ఇక్కడ 9,76,56,250 రూపాయలు 5 మ్యాట్రిక్స్ ప్రతి ఒక్కరూ బాధ్యతగా 5 చేసుకున్న ర్యాంక్స్ గురించి చూసుకోక లేకుండా 5 మ్యాట్రిక్స్ కూడా చేసుకోవడం వల్ల మంచి ఇన్కమ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మన ప్లాన్ వచ్చేసరికి 20 లెవెల్, కానీ ఇక్కడ క్యాలిక్యులేషన్ చెప్పింది ఓన్లీ 10 లెవెల్. అంటే 11 to 20 లెవెల్ చేసుకుంటే కనుక క్యాలిక్యులేటర్ కూడా వర్క్ చేయండి అని ఇన్ఫినిటీ వచ్చేయడం జరుగుతుంది. అందుకని చిన్న టాస్క్ ప్రతి జాయిన్ అయిన పర్సన్ కూడా 5 మెంబర్స్ని చేసుకుంటే కనుక వాళ్ళ కళలు 100% నెరవేరుతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో బిజినెస్ పెట్టినా ఎంత కష్టపడి వర్క్ చేసినా రాని ఇన్కమ్ ఓన్లీ MLM మార్కెట్లో మనం సంపాదించుకునే విత్ ఇన్ షార్ట్ టైంలో ఒకే ఒక్క ప్లాన్. దాన్ని
చూస్ చేసుకుని ఎటువంటి ప్లాట్ఫామ్ లో మనం పెట్టుబడి పెట్టాలి, లేకపోతే ఎటువంటి మనం MLM లో మనం కష్టపడి టీమ్ చేసుకోవాలనుకుంటున్నారంటే మనం చూస్ చేసుకునే ఒక ప్లాన్ మీద, ఒక కంపెనీ మీద ఆధారపడి ఉంటుంది. దాంట్లో ఇవాళ రోజున ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కూడా మన కంపెనీ యొక్క రిజల్ట్ అనేది ఎక్సలెంట్ గా ఉండడం జరిగింది ప్రతి సైడ్ నుంచి. కాకపోతే ఒడిదుడుకులు అనేది ప్రతి దాంట్లోనూ ఉంటాయి. ఒడిదుడుకులు లేని జీవితం అది మనకి తెలియని కూడా తెలియదు ఏం చేస్తున్నాం అన్నట్టుగా. కాకపోతే కష్ట కంపెనీ వారి ద్వారా మనం 599 జాయిన్ అయినా 1199 జాయిన్ అయినా బ్రాంజ్ ర్యాంక్ అనేది ఒకటి ఫస్ట్ లెవెల్ గా ఉండడం జరిగింది. దాన్ని మనం ఇన్కమ్ గా ప్లస్ రాయల్టీగా కంపెనీ యొక్క భాగస్వామ్యం తీసుకోవాలి అంటే గనక మనం 15 మెంబర్స్ ని, ప్రైమ్ అయినా పర్వాలేదు, సూపర్ ప్రైమ్ అయినా పర్వాలేదు, మీకు టైం లిమిట్ కూడా లేదు. మీరు ఎప్పుడు చేసుకున్నా ఎవరు అడగరు కూడా, ఇక్కడ అడగరు. మీరు 2 రోజుల్లో చేసుకోండి, 2 నెలల్లో చేసుకోండి, 4 సంవత్సరాల్లో చేసుకోండి, ఎవరు అడగరు. 15 మందిని చేసుకున్నప్పటి నుంచి మీకు 2% అంటే కంపెనీ యొక్క ప్రాఫిట్ ఇవాళ రోజున రాత్రి 12 గంటల లోపు వచ్చిన ప్రాఫిట్ లో అంటే ₹1,00,000 కనుక కంపెనీ ₹40 ఇన్కమ్ వస్తే మీకు కంటిన్యూ లైఫ్ టైం రావడం జరుగుతుంది. అలాగే సిల్వర్ ర్యాంక్ సాధించాలంటే కనుక 4 బ్రాంచెస్ ప్లస్ 30 టీమ్ ఉండాలి, 1.5% డైలీ రాయల్టీ, వితౌట్ కండిషన్ 6 months వరకు రాయల్టీ రావడం జరుగుతుంది. ఆఫ్టర్ 6 months ₹150 డైలీ లెవెల్ ఇన్కమ్ గా మీరు సంపాదించవలసి ఉంటుంది. అలాగే గోల్డ్ ర్యాంక్ 4 సిల్వర్స్ ప్లస్ 150 టీమ్, 1.75% డైలీ రాయల్టీ, 8 months వరకు వితౌట్ కండిషన్ మీకు రాయల్టీ రావడం జరుగుతుంది. తర్వాత ₹500 డైలీ మీరు ఇన్కమ్ సాధించినప్పుడు మాత్రమే మీకు ఆ రాయల్టీ అనేది ఆ రోజు వరకు వస్తుంది. సపోజ్ మీరు ఆ రోజు అవ్వలేదు 500, నెక్స్ట్ డే అవ్వలేదు, థర్డ్ డే అయినప్పుడు ఆ రోజు మాత్రం కంపల్సరీగా మీకు రావడం జరుగుతుంది. కంటిన్యూ స్టాప్ అయితే అవ్వదు. అది గమనించి కంపెనీ యొక్క ఉద్దేశం మనం గ్రహించవచ్చు. ప్లాటినం ర్యాంక్ వారికి 4 గోల్డ్ ప్లస్ 750 టీమ్ అనేది కంపల్సరీ కావాలి. దాని ద్వారా మనం ర్యాంక్స్ ప్లాటినం సంపాదించుకోవచ్చు. అలాగే 1.5% డైలీ రాయల్టీ 10 months వరకు రావడం జరుగుతుంది వితౌట్ కండిషన్. ఆఫ్టర్ 10 months 2000 మనకి బిజినెస్ అవ్వాల్సి ఉంటుంది డైలీ. టోపాజ్ ర్యాంక్ వారికి 4 ప్లాటినం ప్లస్ 3750 టీమ్ గా మనకి ఉండాల్సి ఉంటుంది. 1.5% డైలీ రాయల్టీ, 12 months వితౌట్ కండిషన్ మనకి రాయల్టీ రావడం జరుగుతుంది. అలాగే 5000 ఆఫ్టర్ 12 months మనకి డైలీగా ఇన్కమ్ రావాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకి రాయల్టీ కంటిన్యూ అవుతుంది. రూబీ ర్యాంక్ వారికి 4 ప్లాటినం టోపాజ్ ప్లస్ 18750 టీమ్ ఉండాల్సి ఉంటుంది. దాని ద్వారా మనకి 1.25% డైలీ రాయల్టీ 15 months వరకు వితౌట్ కండిషన్ రావడం జరుగుతుంది. ఆఫ్టర్ 15 months 10,000 పర్ డే మనం ఇన్కమ్ సంపాదించుకోవాల్సి వస్తుంది లెవెల్ ఇన్కమ్ గా. అప్పుడు మాత్రమే మనకి రాయల్టీ కంటిన్యూ అవుతుంది. అలాగే నెక్స్ట్ డైమండ్ ర్యాంక్ కావాలి అంటే 4 రూపీస్ ప్లస్ 93,750 టీమ్ ఉండాలి. 1% డైలీ రాయల్టీ, 20 months వరకు వితౌట్ కండిషన్ రావడం జరుగుతుంది. ఆఫ్టర్ 20 months 20,000 పర్ డే లెవెల్ ఇన్కమ్ గా మనకి రావాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకి రాయల్టీ కంటిన్యూ అవుతుంది. అలాగే టీమ్ సపోర్ట్ బోనస్, అక్కడ రాయల్టీ, మీరు ఈ రాయల్టీ అనేది ఏ ర్యాంక్ లో ఉన్నా కానీ డైమండ్ వరకు వెళ్ళినా ముందు 6 ర్యాంకులతో కూడా మనకి కంటిన్యూ లైఫ్ టైం రావడం జరుగుతుంది. అలాగే టీమ్ సపోర్ట్ బోనస్ గా మనకి ఇచ్చిన ఒక కంపెనీ యొక్క ఇచ్చిన ఒక ఆఫర్ లో ఇది ఒక శాలరీగా మనం భావించవచ్చు. ఆ శాలరీలో బ్రాంజ్ ర్యాంక్ వారికి ₹100 5 months గా మనకి రావడం జరుగుతుంది. అలాగే యూజర్స్ గా మనకి చెప్పినట్టుగా 15 members అయితే మనం బ్రాంజ్ అవుతాం. అలాగే సిల్వర్ ₹200 9 months వస్తుంది. 4 బ్రాంజ్ డైరెక్ట్ గా ఉండాలి. అలాగే గోల్డ్ ₹750 2 years వరకు కూడా వస్తుంది. ఇక్కడ మాత్రం 5 సిల్వర్స్ మన డైరెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ టీమ్ సపోర్ట్ బోనస్ అనేది మనకి రావడం జరుగుతుంది. అలాగే మీరు ఏ ర్యాంక్ లో ఉన్నా ఆ ర్యాంక్ ది ముందు ర్యాంక్ ది మొదటి స్టాప్ అయిపోయి ప్రెసెంట్ ర్యాంక్ ది మనకి శాలరీగా మనకి రావడం జరుగుతుంది, ఒక లిమిటేషన్ ఏదైతే ఇచ్చారో. అలాగే ప్లాటినం ర్యాంక్ వారికి 4,500 5 years వరకు మనకు రావడం జరుగుతుంది. మనకి డైరెక్ట్ గా 5 గోల్డ్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. టోపాజ్ ర్యాంక్ వారికి ₹18,750 9 years వరకు రావడం జరుగుతుంది. 5 ప్లాటినం మనకి డైరెక్ట్ గా ఉండాలి. అలాగే రూబీ ర్యాంక్ వారికి ₹78,125 మనకి 12 years వరకు రావడం జరుగుతుంది. 5 టోపాజెస్ మనకి డైరెక్ట్ గా ఉండాల్సి ఉంటుంది.
అలాగే డైమండ్ ర్యాంక్ వారికి 3,12,500 18 ఇయర్స్ వరకు మనకి శాలరీగా రావడం జరుగుతుంది. 5 రూపీస్ అనేది మనకి డైరెక్ట్ గా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎక్సలెంట్ గా ఎమర్జెన్సీ ఫండ్కి వచ్చేసరికి ప్రతి ఒక్క యూజర్కి మన కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఒక ర్యాంక్ సాధించిన తర్వాత వాళ్ళకు ఒక కంపెనీ తరపు నుంచి అష్యూరెన్స్గా, సపోజ్ నేను ఒక కాలనీ జనరల్ సెక్రటరీని, మేమేం చేస్తాం, ఒక కాలనీలో మెయింటెనెన్స్ తీసుకున్నప్పుడు ఒక కార్పస్ ఫండ్గా మనం ఒక అమౌంట్ అనేది పక్కకు పెట్టడం జరుగుతుంది. అదే ఒక కార్పస్ ఫండ్ అనుకోవచ్చు, ప్రతి జాయినింగ్కి ప్రతి కమిషన్ నుంచి ఫండ్ వాలెట్ చేసుకున్నప్పుడు మనం విత్డ్రా చేసుకున్నప్పుడు కట్ అయ్యే అమౌంట్ అనేది ఒక ఎమర్జెన్సీ ఫండ్గా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతి ఫ్రీ యూజర్కి కూడా. ఆ అమౌంట్ అనేది 3 రకాలుగా కంపెనీ యూజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మొదటిది 5%గా అటూట్ బంధన్. మనకి ప్రతి ఎవరైతే వర్క్ చేసుకుంటున్నారో బ్రాంజ్ ర్యాంక్ అయ్యి 3 నెలల అయి ఉంటే కనుక వాళ్ళ కూతురు కానీ చెల్లెలు కానీ పెళ్ళిళ్ళకి వస్తే వాళ్ళకి ఒక ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది నెక్స్ట్ చార్ట్లో క్లియర్గా అమౌంట్ అనేది చెప్తాను. అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్, మనకు ఒక ఇన్సూరెన్స్గా ఇది భావించి మనం ఎవరైతే వర్క్ చేసుకున్నారో బ్రాంజ్ అండ్ అబోవ్ లీడర్స్ 3 months ఓల్డ్ అయి ఉంటే కనుక ఇది వర్తిస్తుంది. అలాగే కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్, కంపెనీ యొక్క ఈవెంట్స్ ఏదైతే చేస్తుందో ఎల్డిపి ప్రోగ్రామ్ కానీ, ఎక్కడెక్కడో హైదరాబాద్లో మీటింగ్ జరిగింది, అన్ని రాష్ట్రాల్లో మీటింగ్ జరగడం జరిగింది, దానికి ఒక 5%గా కంపెనీ యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఈ ఫండ్ నుంచి. అలాగే ఎమర్జెన్సీలో ఫస్ట్ అటూట్ బంధన్ ఇందాక చెప్పినట్టు ర్యాంక్ వైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పిల్లల పెళ్లికి చెల్లెల పెళ్లికి ఎవరైతే సాధించగలిగారో వాళ్ళ ర్యాంక్ అండ్ 3 months ఏదైతే క్రైటీరియా చెప్పానో దాని ద్వారా బ్రాంజ్ ర్యాంక్ వారికి 2100, సిల్వర్ ర్యాంక్ వారికి 3100, గోల్డ్ ర్యాంక్ వారికి 4100, ప్లాటినంకి 5100, ట్రోపాజ్ ర్యాంక్ వారికి 7100, రూబీ వారికి 11,000, డైమండ్ వారికి 21,000గా వాళ్ళకి ఫండ్ ఇవ్వడం జరుగుతుంది ఐడిలో. అలాగే ఎమర్జెన్సీ ఫండ్లో సెకండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే ఎవరైతే ఐడి హోల్డర్ ఉన్నారో యాక్సిడెంటల్ డెత్ అయితే గనక వాళ్ళకి 31,000గా యాక్సిడెంటల్ బీమాగా మనకి ఐడిలో ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ నామినీస్కి. అలాగే ఫ్రాంచైజీ మోడల్, ఇది కమింగ్ సూన్ అండి. ఇది స్టేట్ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ మన జెడ్ బజార్ ఏదైతే ఉందో వాళ్ళ ఫ్రాంచైజీ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఒక సువర్ణ అవకాశం మన జెడ్పేలో వర్క్ చేసే వాళ్ళకి. అలాగే బ్రాంజ్ ర్యాంక్ వారికి ఒక టీ షర్ట్, అలాగే 2% డైలీ రాయల్టీ ఆల్రెడీ చెప్పున్నాను. అలాగే టీమ్ సపోర్ట్ బోనస్గా 100 రూపీస్ 5 months రావడం జరుగుతుంది. నెక్స్ట్ సిల్వర్ ర్యాంక్ స్మార్ట్ ఫోన్ ఫండ్గా 8,000 ఎప్పుడైతే మనం ర్యాంక్ అచీవ్ చేస్తామో ఇమీడియట్గా మనకి క్రెడిట్ అవుతుంది జరుగుతుంది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. నెక్స్ట్ 3 installment అనేది సేమ్ డేట్లో మనకి క్రెడిట్ అవుతుంది. అలాగే ఐ కార్డ్ 1.5% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ 200 9 monthsగా మనకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ గోల్డ్ ర్యాంక్ ల్యాప్టాప్ ఫండ్గా 16,000, ఇమీడియట్గా 4,000 పడుతుంది. మిగతా 3 installment అనేది నెక్స్ట్ సేమ్ డేట్లో మనకి ఐడిలో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే డొమెస్టిక్ ట్రిప్ ఒకటి 1.5% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్గా 750 రూపీస్ 24 months అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే ప్లాటినం ర్యాంక్ బైక్ ఫండ్గా 32,000, ఇమీడియట్గా 8,000 మనకి ర్యాంక్ అచీవ్ చేసిన వెంటనే 8,000 రావడం జరుగుతుంది. నెక్స్ట్ సేమ్ డేట్కి మిగతా 3 installmentలు మనకి 3 monthsలో రావడం జరుగుతుంది. ఫారెన్ ట్రిప్ ఒకటి 1.5% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్గా 4,500 రూపీస్ 5 years వరకు మనకి రావడం జరుగుతుంది. అలాగే టోపాజ్ ర్యాంక్కి కార్ ఫండ్గా 2 lakhs ఇవ్వడం జరుగుతుంది. ఇమీడియట్గా 50,000 ప్లస్ 3 months మనకి ఇన్స్టాల్మెంట్గా మిగతా అమౌంట్ 1,50,000 అనేది మనకి రావడం జరుగుతుంది. ఫారెన్ ట్రిప్ ఒకటి 1.5% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్గా 18,750 రూపీస్ 9 years వరకు శాలరీగా మనకి రావడం జరుగుతుంది. అలాగే రూబీ ర్యాంక్ లగ్జరీ కార్ ఫండ్గా మనకి 5 lakhs ఇవ్వడం జరుగుతుంది. ఇమీడియట్గా 1.25 lakhs మనకి ఐడిలో క్రియేట్ అవుతుంది. ఫారెన్ మిగతా 3 months సేమ్ డేట్కి మనకు క్రియేట్ అవుతుంది. అలాగే ఫారెన్ ట్రిప్ ఒకటి 1.25% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్గా 78,125 రూపీస్ 12 years వరకు మనకి రావడం జరుగుతుంది. అలాగే డైమండ్ ర్యాంక్ లగ్జరీ హౌస్ ఫండ్ 12 lakhs రూపీస్ 4 installmentలో ఇన్స్టెంట్గా 3 lakh రూపీస్ మన ఐడిలో రావడం జరుగుతుంది.
2 ఫారెన్ ట్రిప్స్ ఇయర్లీ ఉంటాయి వీళ్ళకి, 1% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్గా 3,12,500 రూపీస్ 18 ఇయర్స్ వరకు మనకి రావడం జరుగుతుంది. కంపెనీ యొక్క హైలైట్స్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ఫ్రీ, రిజిస్ట్రేషన్కి ఎటువంటి డబ్బులు మనం చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే 2% టీడీఎస్ డిడక్షన్ అవుతుంది ఎప్పుడైతే మనం బ్యాంక్ విత్డ్రాల్ చేసుకుంటామో అప్పుడు, అది గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం. అలాగే 15% డిడక్షన్ ఏదైతే ఈ ఫండ్స్ చెప్పుకున్నామో అది టీమ్గా మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. టీమ్ సపోర్ట్గా మనం లెక్కేసుకోవచ్చు. నో అడ్మిన్ ఛార్జెస్, సపరేట్గా ఏది కూడా మనకి అడ్మిన్ ఛార్జెస్ అంటే తీసుకోరు కంపెనీ. సెల్ఫ్ ఫండ్ వాలెట్ 100 రూపీస్, మనం ఏదైతే కమిషన్ వచ్చిందో మనం ఫండ్ వాలెట్ చేసుకోవడానికి 100 రూపీస్ మినిమంగా మనం చేసుకోవచ్చు. బ్యాంక్ విత్డ్రాల్ 500, దానికి మనకి మండే టు ఫ్రైడే మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు, సాటర్డే సండే విత్డ్రాల్ క్లోజ్ ఉంటుంది. అలాగే మినిమం P2P అంటే ఎవరైతే జెడ్పే టు జెడ్పే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో మినిమం 50 రూపీస్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే విత్డ్రాల్ ఇన్ 24 అవర్స్, ఎప్పుడైతే మనం విత్డ్రాల్ పెడతామో బ్యాంక్కి 24 అవర్స్లో మనకి అకౌంట్ క్రియేట్ అవుతుంది. కస్టమర్ సపోర్ట్ ఉంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. టీమ్ సపోర్ట్ బోనస్ డిస్ట్రిబ్యూషన్ విల్ బి నెక్స్ట్ మంత్. ఏదైతే మనం శాలరీగా చెప్పుకుంటున్నామో అది ఈ నెల మనం ర్యాంక్ సాధిస్తే నెక్స్ట్ మంత్లో మనకు క్రియేట్ అవుతుంది. ర్యాంక్ అచీవ్మెంట్ అన్లాక్డ్ యువర్ ఫస్ట్ రివార్డ్ ఇన్స్టాల్మెంట్ ఇన్స్టెంట్లీ. ఇందాక చెప్పినట్టుగా ఇన్స్టెంట్లీగా మనకి రివార్డ్ ఫండ్ అనేది క్లియర్గా మనకు పడిపోతుంది. ఫాలోడ్ బై 3 months నెక్స్ట్, అలాగే అదే డేట్కి మనకి ఆ 3 ఇన్స్టాల్మెంట్లు అన్ని కూడా మనకి పడటం జరుగుతుంది సేమ్ డేట్కి. లెవెల్ ఇన్కమ్ will be distribution based on the count of the direct referrals. ఎవరైతే వితౌట్ కండిషన్, సపోజ్ మీరు జాయిన్ అయిన తర్వాత మీకు నెల రోజుల వరకు కూడా వితౌట్ కండిషన్ మీరు 10 లెవెల్ వెళ్ళిపోయినా, 12 లెవెల్ వెళ్ళిపోయినా, 20 లెవెల్ వెళ్ళిపోయినా మీకు వితౌట్ కండిషన్ మీకు లెవెల్ ఇన్కమ్ అయితే వస్తుంది. కానీ ఆఫ్టర్ 1 month మీకు ఎన్ని లెవెల్ అయితే ఉన్నాయో 20 లెవెల్ ప్లాన్ కాబట్టి 20 లెవెల్కి ఇన్కమ్ రావాలంటే కనుక మీరు 20 మందిని చేసుకుంటేనే ఆ లెవెల్ నుంచి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఒకటి గమనించండి. ఆఫ్టర్ 1 month తర్వాత ఆల్ రైట్స్ రిజర్వ్ జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఈ విధంగా ఈ PDF అనేది ప్రతి ఒక్క మీ అప్లైన్ దగ్గర మనకి అందుబాటులో ఉంది, అప్డేటెడ్ది, ప్లస్ యాప్లో కూడా మనకి ఇన్బుల్డ్గా ఉండడం జరిగింది. జెడ్ పే ప్లాన్ అనేది ఇదేనండి, జెడ్ బజార్. అలాగే ఈ ప్లాన్ విన్న తర్వాత మీ డెసిషన్ నో అయితే కనుక ఎలా అయితే మీరు జీవనం సాధిస్తున్నారో, మీరు ఏదైతే లైఫ్ స్టైల్ జీవిస్తున్నారో సేమ్ కంటిన్యూ అవుతుంది. కానీ జెడ్ పేలో మీరు ఎస్ అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేస్తే గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ హౌస్ తీసుకునే అవకాశం, లగ్జరీ కార్ తీసుకునే అవకాశం, లగ్జరీ ట్రిప్ వెళ్ళే అవకాశం, అలాగే మంచి ఫ్రెండ్షిప్ పొందే అవకాశం నేను సపరేట్గా చెప్తున్నాను. ప్లస్ ఎందుకంటే MLM మార్కెట్లో మనం చేసేది ఇప్పుడు సపోజ్ 1000 మంది 1,00,000 మంది మనం టీం అయిన తర్వాత మనకు తెలిసిన వాళ్ళు చేసింది మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చేసింది 30 మందో 100 మందో 200 మంది ఉంటారు. కానీ తర్వాత చూసుకుంటే 1000 మంది వాళ్ళ ద్వారా 1,00,000 మంది అవుతారు. వాళ్ళందరూ మనకు స్నేహితులే. ఎప్పుడు ఎవరు ఎక్కడ మనకు కనిపించినా కానీ మనకు ఒక రెస్పెక్ట్గా మాట్లాడటం అనేది ఒక నెట్వర్క్ మార్కెటింగ్లోనే సాధ్యం. అది జెడ్ పేలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ఒకటే, చెప్పుకోవాలంటే లయబిలిటీ లేదు, మీరు ఎవరి చేత ఇన్వెస్ట్మెంట్ పెట్టించట్లేదు. ఎందుకంటే 600 1200 అనేది అందరూ బేర్ చేయగలిగిందే. అది కూడా ఒక లైఫ్ టైం ఒక వ్యాలిడిటీతో మీకు ఒక మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా దాంతో రీఛార్జ్ చేసుకున్నా కానీ, వాళ్ళు బిజినెస్ చేయలేకపోయినా కానీ వాళ్ళ క్యాష్ బ్యాక్ అనేది తీసుకుని వాళ్ళ పెట్టిన అమౌంట్ 2-3 నెలల్లో తీసుకోవచ్చు హ్యాపీగా. నెట్వర్క్ మార్కెటింగ్ చేయలేకపోయినా కానీ ప్రతి ఒక్కరూ ఇంటి వాళ్ళు యూజ్ చేయాల్సిన కంపెనీది జెడ్ పే. థ్యాంక్స్ ఫర్ యువర్ అటెన్షన్. ఎందుకంటే ఇవాళ నేను ప్లాన్ చెప్పినప్పుడు మీరు అటెన్షన్గా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో నా పేరు సీతారాం రాజన్ అండి. యాక్చువల్లీ నేను లాస్ట్లో చెప్దాం అనుకుంటున్నాను. ఈ బిజినెస్లో మార్చి 4వ తారీఖున నేను PB నాయుడు గారు అందరి సుపరిచితుడు ఆయన ద్వారా నేను జాయిన్ అవ్వడం జరిగింది. మేము నెట్వర్క్ మార్కెటింగ్లో 8 to 10 years నుంచి చాలా రకాలైన ప్లాన్స్లో అన్నీ చేయడం జరిగింది. దాంట్లో సంపాదించడం జరిగింది,
నష్టపోవడం జరిగింది, అలా అందరికీ జరిగే ఉంటుంది. కానీ జెడ్పే అనేది వితౌట్ లైబిలిటీ, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఒక మంచి ర్యాంక్ సాధించే టైంకి మంచి ఇన్కమ్ తీసుకుని మంచి టీం తీసుకోవాల్సిన అవసరం దీంట్లో కలిగింది. మంచి డెసిషన్ తీసుకున్నామన్న ఒక సాటిస్ఫాక్షన్ అందరికీ మాకు దక్కింది. దీంట్లో ఇప్పుడు వరకు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ సాటిస్ఫాక్షన్ దక్కింది. నా తరపు నుంచి నేను కూడా చెప్తున్నాను, 100%గా జెడ్పే అనేది జెన్యూన్ ప్లాట్ఫామ్. మనం ఎంత డబ్బులు సంపాదించినా మనం డంకా పదంగా చెప్పుకోవడానికి, ఎవరికైనా నేను ఇన్నాళ్ళ నుంచి ఇన్ని సంపాదించుకున్నాను, నేను ఈ గోల్డ్ కొనుక్కున్నా, ఈ ఫోన్ కొనుక్కున్నా, లేకపోతే ఈ స్థలం కొనుక్కున్నానని దీంట్లో సంపాదించుకున్న ప్రతి రూపాయి మనం లెక్క చెప్పొచ్చు. అటువంటి ప్లాట్ఫామ్ జెడ్పే. అది అన్ని నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకి సాధ్యం కాదు, ఈ జెడ్పేలో ఉంది. కాబట్టి మీరు హ్యాపీగా చేసుకుని అందరూ లైఫ్ స్టైల్ మార్చుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఈ అవకాశం ఇచ్చినందుకు. హోస్ట్, ఓవర్ టు హోస్ట్ మిస్టర్ శ్యామ్ సుందర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్సలెంట్ ప్లాన్ ప్రజెంటేషన్ సార్. ప్రతి ఒక్కరికి కూడా పిన్ టు పిన్ అర్థమైందని అనుకుంటున్నాను. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా సమయం మనకు తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ డైనమిక్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా సమయానుకూలంగా మనం ఇన్వైట్ చేసుకుందామండి, వారి యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసి. ఇలాగా మొదటగా ఇక్కడ మనకి ప్లాటినం ర్యాంక్ అచీవర్స్ అయినటువంటి మన కోవెల అజిత్ కుమార్ గారు మనకు అందుబాటులో ఉన్నారండి. ఇక్కడ మనకి జెడ్పే ఫ్యామిలీలో టోటల్ గా 9 మెంబర్స్ ఉంటే 4th మెంబర్ అండి. ఆయన ప్లాటినం ర్యాంక్ అచీవ్ చేశారు. డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ లీడర్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు సార్ కోవెల అజిత్ కుమార్ సార్. వెల్కమ్ అజిత్ గారు. వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్. వెల్కమ్ అండి అజిత్ గారు, వెల్కమ్. వెల్కమ్ సార్. సార్ ఒక విషయం సార్, సారు మొన్న ఒకరోజు మీటింగ్ టైం సేమ్ టైంలో అన్నదానాలు అనేది చూపించారు. ఇప్పుడు అన్నదానంలో ఉంటారు అనుకుంటున్నా, అయినా కానీ ఆయన వింటున్నారు సార్. డోంట్ మైండ్, మీరు మీరు వెళ్ళొచ్చు. వీడియో కాల్ చూసాం. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్. అదే రకంగా మరొక గ్రేట్ లీడర్ అండి. ఇప్పుడు ఏదున్నా సరే, కంపెనీ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నా కూడా మొదటగా స్పందిస్తూ మీటింగ్ కండక్ట్ చేస్తూ, అదే రకంగా మన 2 తెలుగు రాష్ట్రాలకి కూడా ఒక యూట్యూబర్గా కూడా ఉండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తున్నటువంటి గ్రేట్ లీడర్ మన వంశీకృష్ణ సార్ అండి. ఆయన కూడా మనం సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ నేను వారి విలువైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వెల్కమ్ సార్ వంశీకృష్ణ సార్. వెల్కమ్ వంశీకృష్ణ గారు, వెల్కమ్. వెల్కమ్ సార్ వంశీకృష్ణ గారు, వెల్కమ్ అండి. ఇద్దరిని పిలిచిన నేనే వచ్చాను సార్. ఓకే, వెల్కమ్ నజీర్ గారు. వచ్చేసారు. వెల్కమ్ ఓకే సార్ సార్, నజీర్ గారు. వెల్కమ్ నజీర్ గారు. లేదు వంశీ సార్ వచ్చేసారు. యా, మోస్ట్ వెల్కమ్ వంశీ సార్, మోస్ట్ వెల్కమ్. వంశీ గారు, వెల్కమ్. కరెక్ట్, ఎందుకంటే అందరు పిలుస్తున్నారని ఎంటర్ అయ్యాను. బట్ నేనైతే అందుబాటులో లేను. ఆల్రెడీ ముందే చెప్పాను నజీరాన్ని ఎంటర్ అవ్వబోతున్నాడు. సరే ఎంటర్ అవ్వలేదేమో అన్నట్లుగా నేనే వచ్చేసాను. కొంచెం ఏమనుకోవద్దు, ఈ రోజుకి కొంచెం డిస్టర్బెన్స్ గా ఉన్నాను, బయట వేరే చోట ఉన్నాను, అవుట్ సైడ్. అయినా సరే చెప్తున్నాను, ఒక మంచి ప్లాట్ఫామ్ మీద వచ్చినటువంటి అవకాశాన్ని, నజరాన చెప్పినట్లుగానే అవకాశాన్ని వాడుకోవటం వారం వదిలేయటం శాపం అని ఒక మంచి అవకాశం ఉంది. పేషెన్స్, అదేవిధంగా కన్సిస్టెన్సీ, ఫోకస్, ఈ 3 ఉంటే సక్సెస్ అవుతాం. ఇందులో ఏది మిస్ అయినా సక్సెస్ ఉండదు. సింపుల్ గా చెప్తాం, ఫోకస్, కన్సిస్టెన్సీ, అదేవిధంగా డెడికేషన్, హార్డ్ వర్క్, ఈ 3 కూడా అలా చేసుకోండి. వర్క్ బాగుంటుంది, టీం వర్క్ చేసుకోండి. రాబోయే రోజుల్లో 2025 ఈ సంవత్సరానికి మనకి ఇదే లాస్ట్ మీటింగ్. మిమ్మల్ని అందరినీ పలకరించడం కూడా ఇదే లాస్ట్ ఈ ఇయర్ కి. రేపు కొత్త సంవత్సరంలో మనం మాట్లాడుకుందాం హ్యాపీగా. ఓకే అండి, పని అయితే జాగ్రత్తగా చేసుకోండి, టీం పెంచుకోండి. ఎక్కడా కూడా అనుమానాలు, అపోహలే మనకి. అదే ఇంట్లో కొన్ని అనుమానాలు వస్తే ఏ విధంగా అయితే మనకి సంసారాలు గుల్లవుతాయో, రకరకాల అనుమానాలు మన పనిలో పెట్టుకుంటే సక్సెస్ కూడా గుల్లైపోతుంది. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ అండి. అదేవిధంగా మనకి మరొక డైనమిక్ లీడర్, అందరికీ సుపరిచితులు. ఆయన కూడా మొన్న ఎంతో మంది లీడర్స్ని పరిచయం చేస్తూ వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నటువంటి మన నజీర్ సార్ గారండి. వెల్కమ్ సార్, వెల్కమ్ యూ సార్. వెల్కమ్ నజీర్ గారు, వెల్కమ్ సార్.
వెల్కమ్ నజీర్ గారు, వెల్కమ్ అండి. వెల్కమ్ సార్. టార్చ్ బేరర్ నజీర్ గారు, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇన్వైట్ చేశారు. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భగవంతునికి ధన్యవాదాలు, అదేవిధంగా నా పేరెంట్స్కి, 3 MDs. ఈరోజు అయితే మన సార్ చూపించడం జరిగింది. అందులో ఓల్డ్ లోగో ఉంది సార్, నెక్స్ట్ టైం లోగో మార్చుకుందాం. 3 MDsకి, మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా అప్లైన్ ఆయన లేకపోతే నేను ఈరోజు మీ అందరితో ఈ బాండింగ్ ఉండిండదు. రియలీ ఆయన హెల్త్ కూడా బాగాలేదు సార్. ఆయనకి అందరూ కొంచెం గుడి కావచ్చు, దర్గా కావచ్చు, ఎక్కడైనా వెళ్ళినా కానీ కొంచెం ప్రేయర్ చేయండి. సాదిక్ బాయ్, ఆయనకు ఆల్రెడీ లివర్ ప్రాబ్లం చాలా రోజుల నుంచి, మీకు అందరికి వాస్తవానికి తెలియదు, ఆయన బయట రాలేడు. బట్ ఒక్కసారి వంశీ సారు మన వాళ్ళు మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఒక పార్సల్ తీసుకొచ్చి, వాళ్ళు వెళ్తున్నారు అంటే వాళ్ళ ఊరు పై నుంచి వెళ్తున్నారు ఫస్ట్ మీటింగ్ కంటే, ఒక పార్సల్ బిర్యానీ తీసుకొచ్చి అదే పనిగా ట్రైన్లో కుంటూ వచ్చారనే విషయం చెప్పాడు తమ్ముడు సార్, వంశీ సార్. అలాంటి పర్సన్ అనమాట. ఇట్స్ అ గ్రేట్ పర్సన్ అప్లైన్. అందరూ ప్లీజ్ ప్రేయర్ చేయండి ఆయన గురించి, ఆయన తొందరగా కోలుకోవాలని. ఓకే, నా 20 లెవెల్స్, నా వారియర్స్, నా 20 లెవెల్స్, నా డైమండ్స్, నా 20 లెవెల్స్, నా పార్ట్నర్స్, ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ, పేరు పేరున హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరే లేకపోతే వాస్తవానికి ఈ యొక్క ఇదే లేదు, అర్థం చేసుకోండి. ఓకే, నన్ను పిలిచారు కదా, నేను వాస్తవానికి ఈరోజు బయటకు వచ్చదాం అనుకున్నా మీటింగ్ నుంచి. బట్ ఓకే, ఈరోజు ఏం జరిగిందంటే, కొంచెం ఉంటుంది కదా మా ఇంట్లో, ఎంత పాజిటివ్గా మాట్లాడిన మనుషులమే కదండి. ఏంటి కొంచెం బాగా స్లో అవుతుంది కదా వర్క్, ఏంటిది అన్నట్టు కొంచెం నేను సార్ ముగ్గురం మాట్లాడుకుంటుంటా అండి. ఎందుకంటే పాజిటివ్గా రియాక్ట్ అయ్యే వాళ్ళతో ఎప్పుడు మాట్లాడతాను, ఎన్నిసార్లు ఫోన్ చేసినా మాట్లాడతాను, అది అలవాటు అయిపోయింది. మాట్లాడుతున్నాం, ఆ మాట్లాడే విధానంలో మాట్లాడుతూ ఏం చేసామంటే, సరే పాండే సార్ ఫోన్ చేస్తున్నట్టుగా ఆయనకి ఫోన్ చేసాం. మేనేజ్మెంట్ సార్, ఏంటి సార్ కొంచెం బ్యాటరీ మాది కూడా లో అవుతుంది సార్, మీరు కొంచెం పుషప్ చేయండి అంటే, ఎందుకు అవుతుంది అది ఇది అంటే, సార్ కొంతమంది ఇటువంటి వెళ్తున్నారు సార్, ఉన్నారు మనం పెద్ద లీడర్లే, మళ్ళీ పేరుకు పెద్ద లీడర్లే, కానీ ఇటు వెళ్ళిపోతున్నారు. అర్థం చేసుకోండి, పేరుకి పెద్ద లీడర్సే, బట్ ఇటు వెళ్ళిపోతున్నారు. మనం ఏం చేయలేకపోతున్నాం. సరే వెళ్ళని, ఆయన ఒకటే అన్నాడు, సార్ जो जाएगा जाने दीजिए सर, क्या है इसमें, क्योंकि देखिए हमें मतलब ये नहीं चाहिए सर, क्या చెత్త మాకు అవసరం లేదు సార్, పోయేవాళ్ళు పోను అన్నాడు. ఆడు కూడా కొంచెం ఏం అసలు ఎట్టంటున్నదని. సరే ఆ తర్వాత ఓకే, अब एनीवे कैसे भी आप कॉल किया ना, एक बार వీడియో కాల్ చేయండి, ఎలాగో కాల్ చేశారు కదా, వీడియో కాల్ చేయండి అన్నది. సరే వీడియో కాల్ చేస్తే మేము ముగ్గురును ఏం చూపించారంటే, వాస్తవానికి ఒక మంచి లొకేషన్, ఒక మంచి ఆఫీస్ అనేది మనకు ఆల్రెడీ ఈరోజు అక్కడికి మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అక్కడ అన్ని సర్దేసుకొని కూర్చోవడం అనేది జరిగింది. అంటే అన్ని అక్కడక్కడ పడున్నాయి అనుకోండి, అది వేరే విషయం. సెటప్ చేస్తున్నాడు, అది ఆఫీస్ చూస్తాను అనిపించింది. నిజంగా ఎంత బాగుందంటే, మళ్ళీ ఒక లోపల ఫెయిత్, అంటే మొన్నటి వరకు కొంచెం అలా అనిపించిన, ఈ రోజు మళ్ళీ అనిపించింది. అడే నిజంగా అప్పుడప్పుడు మనుషులు కూడా వెనక్కి పోతుంటాం కదా, అలా నా ఒక్కసారిగా నా విజన్ చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా గ్రేట్ ఆఫీస్, 20 మెంబర్స్ అపాయింట్ చేశారండి. నేను చెప్తున్నాను చూడండి, రియలీ నా ఎమోషన్ వస్తుంది, నాకు నిజంగా ఎమోషన్ వస్తుంది. నేను ఎలా మాట్లాడి నాకు అర్థం కావట్లా. 20 మెంబర్స్ మన కస్టమర్ కేర్ ఆఫీస్, డిఫరెంట్ గా మొత్తం డిఫరెంట్ యాంగిల్స్, దాని ఏమంటారు, డిఫరెంట్ పార్టిషన్ చేశాడు, మొత్తం చూపించాడు. బయటకు వచ్చి 3 కార్లు వాళ్ళది, ఆఫీస్ బయట లొకేషన్. నేనేం చెప్తా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, సార్ ఇంతకు ముందు లేదా అనుకోవద్దండి, కొంతమంది ఉన్నది ఏదో అలా. మన సూర్యవంశీ చూపించాడు అనుకుంటున్నా ఆ వీడియోలో. ఈరోజు ఏమీ లేకపోతే అలాంటి ఆఫీస్ పెట్టుకుంటారా? వాళ్ళ విజన్ ఏమి అనేది ఒక్కసారి విజువలైజ్ చేయండి. ఎలాగైతే ఫోన్ పే, గూగుల్ పే ప్రతి మొబైల్లో ఉంటుందో, ఆ విధంగా జెట్ పే ప్రతి మొబైల్లోకి పోతుంది ఫ్రెండ్స్. కొంచెం అలా ఈ సర్వీస్ రాలే, అది ఇది అని చెప్పి మీరు అలా పడుకున్నారేమో, నిజంగా పడుకోండి పోతారు. నేను చెప్తున్నా, అర్థం చేసుకోండి. నాకు ఎమోషన్ వస్తుంది, నేను మాట్లాడుతుంటే నాకే దాని ఏమంటారు, బుల్స్ బంప్స్ వస్తున్నాయి. నిజం చెప్తున్నా, అలాగే ఉండిపోతారు. పోయిన వాళ్ళంతా నిజంగా మీరు రావాల్సిందే.
ఎక్కడెక్కైనా పోండి, ఎందుకంటే బాల్ వేస్తే ఎలా వస్తుంది వెనక్కి అలా వస్తారు. స్టార్ట్ కాలా సార్, ఏదన్నా చెప్పండి సార్ అంటే మేము చెప్పము, చేసి చూపిస్తాం అన్నారు. జనాలు చెప్పుకుంటాం సార్ మీటింగ్ లో, ఏదన్నా అట్లా అంటే అయిపోయి మాటలు చెప్పాం, మాతో జరిగిన మీకు తెలీదా? కొంచెం మంచిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ నుంచి కొని ఓకే మీ లిమిట్ ఇది ఉంటుంది అంటది, ఓకే సరే అని దాన్ని ముందరకు అలా వచ్చాం. ఫోన్ పే వాడు మా పే మీరు పెట్టుకున్నారు అంటాడు. అర్థం చేసుకోండి, ఇప్పుడు మాట్లాడుకోవడం లేవు అన్నారు. ఈ జనవరిలో చూడబోతాం మేమేమన్నాడు. నిజం, అదే ఫెయిత్ చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఈ జనవరిలో మీ 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 భవిష్యత్తు అంటే వాట్ ఈజ్ అనేది మనకు క్లియర్ అవుతుంది. వాట్ ఈజ్ ఇప్పుడు వరకు కొత్త వాళ్ళకు ఉంటుంది కదా, అప్పుడప్పుడు బ్యాచ్ ఉంటుంది, అలా వచ్చి అలా పోయే వాళ్ళకు ఈ జనవరిలో మీకు క్లారిటీ వస్తుంది వాట్ ఈజ్ జెడ్ పే అని. కొంతమంది ఏం సార్ మీరు ఏం సార్, నిజంగా మార్నింగ్ కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాం మేము 7 గంటలకి. ఈ మధ్యలో పాజిటివ్గా ఎవరైతే ఏదైతే మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని షేర్ చేస్తున్నాం. సార్ ఎందుకు సార్ కొంతమంది మాత్రం మీరు ఓన్ జెడ్ పే అంటున్నారు, కంపెనీ సపరేట్ గా మాకే ఇలా విజన్ చూసాం. మార్నింగ్ ఒకటి అన్నా, ఒక ర్యాబిట్ సర్రనేసి ఒక రంధ్రంలో దూరిపోయింది అనుకోండి, కుక్క పోతుంది పరిగెత్తి దాని వెనకాల పట్టుకొని తిందామని, అది లోపలికి వెళ్ళిపోయింది. తవ్వుతూ ఉంది, రాలా దొరకలా. ఇంకో కుక్క వచ్చింది, ఏది తవ్వుతుంది ఏదైనా ఉందే, దీని వెనకాల ఆ కుక్క కూడా తవ్వుతుంది, మళ్ళీ దాని వెనకాల ఇంకో కుక్క, అలా 2-3-4 కుక్కలు తవ్వుకుంటానాయి. వెనకాల ఉండే కుక్క కొంచెంసేపు వెళ్ళిపోయింది అలసిపోయి, దాని ముందు ఉండేది కూడా ఇంకొంచెంసేపు ఒక 1/2 అవర్ వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది, అన్ని వెళ్ళిపోయినాయి. ఇది మాత్రం ఎలా తోదనే ఉంది. తెల్లారితో అడిగా ఎందుకు చెప్పండి అని, ఆన్సర్ చెప్పాడు. బట్ ఇక్కడ టైం అయిపోతుంది, నేను నిజంగా అడగాలని ఉంది. నేను ఆన్సర్ చెప్తాను చూడండి. ఎందుకు ఆ కుక్క వెళ్ళలేదంటే, తవ్వుతూనే ఉందంటే కళ్ళతో చూసింది, దాని ఫుడ్ ముందు ఉంది, అర్థమైందా? ఆ ఫెయిత్ తో తవ్వుతుంది, పట్టుకుంటా నేను ఇది తవ్వని, అలాంటి ఫెయిత్ ని చూసాం. అలాంటి ఫెయిత్ వాట్ ఈస్ కంపెనీ అనేసి విజువలైజ్ చేస్తున్నాం. అందుకే ఇలా ఆలోచిస్తూ వస్తున్నాం, పాజిటివ్ గా మాట్లాడతాను. మాకు ఉంటుంది లోపల వ్యాపారం తగ్గిందని, మీకే కాదు. కానీ ఏంటంటే తగ్గితే రివర్స్ రావాలి. ఏం చేయాలంటే 2 వీలర్లు ఏం చేస్తాం, బండి స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటాం, మనం ఆటోమేటిక్ వెళ్తూ ఉంటాం. ఫస్ట్ గేర్ అయితే 2 గేర్ 3 గేర్ 4 గేర్ హ్యాపీగా పోతాం. ఏదైనా స్పీడ్ వెహికల్స్ ఏం చేస్తాం, అట్లే పై నుంచి ఎట్లా పోతామా, సినిమాలు పోయినట్టు పోం కదా, స్లో చేస్తాం, ఎస్టర్ తగ్గిస్తాం, స్లో చేస్తాం, గేరు కూడా మారుస్తాం. ఆ విషయం అర్థం చేసుకోండి. సేమ్ ఇప్పుడు తగ్గిందా ఫస్ట్ గేర్కి రావాలి, ప్లాన్ షో చేసుకోవాలి, వర్క్ స్టైల్ మార్చుకోవాలి. మళ్ళీ మనం ఎక్కడైతే మనం సోషల్ మీడియా ఉంది అక్కడంతా మనం మళ్ళీ దాన్ని ఏమంటారు ప్రమోట్ చేసుకోవాలా, బిజినెస్ లేపుకోవాలా. ఓకేనా ఫ్రెండ్స్, రియల్లీ చెప్తున్నా, నమ్ముకున్న వాళ్ళకి చెప్తున్నాను, ఖచ్చితంగా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. డోంట్ వరీ అబౌట్ దట్. థ్యాంక్ యూ. లాస్ట్ గా ఏమంటారు, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. కొంతమంది అనుకోవచ్చు సార్ మాకు ఇది లేదు, ఎగ్జాంపుల్ ఉంటుంది కదా, ఈ ఇయర్ వేరే అని. బట్ ఎవరు ఏమనుకున్నా అందరినీ కలుపుకొని పోతాం కాబట్టి ఇది కూడా ఎంజాయ్ చేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అడ్వాన్స్. రేపు కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి విషయం కూడా మీరు ప్రస్తావించిన ప్రతి విషయం కూడా వాస్తవాలే. ఎందుకంటే అందరూ కూడా కొంచెం డల్ అవటం అనేది జరుగుతుంది. కానీ అలా ఎవరైతే డల్ అవుతారో నిజంగా డల్ అయ్యే పోతారండి. ఎందుకంటే ఇంత చక్కటి ప్లాట్ఫామ్ మనకు అందించినటువంటి మనకి త్రిమూర్తులైనటువంటి వాళ్ళందరికీ యాక్సెప్ట్ చెప్పుకోవాలి. కొన్ని మొదట్లో ఏ కంపెనీ కైనా సరే ప్రాబ్లమ్స్ అనేది సహజం, చిన్నపాటివి. వాటిని తట్టుకుని నిలబడినప్పుడే అదే అంటారు, ఉరి దెబ్బకు బాధపడితే శిల్పం తయారవదండి. అలాగే మనం కష్టపడితేనే ఇక్కడ ప్రతిఫలం దక్కుతుంది. మనకే కాదు, మనం ఎంత టీంని అయితే బిల్డ్ చేస్తామో ప్రతి టీంలో ప్రతి మెంబర్ కూడా ఇవాళ కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉందండి ప్లాట్ఫామ్ లో. అది గమనించిన ప్రతి ఒక్కరూ. అదే రకంగా మరొక డైనమిక్ లీడర్ మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ కూడా చక్కగా ఆయన కూడా మంచి టీం ని బిల్డ్ చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నారు డైనమిక్ లీడర్ బాలాజీ నాయక్ గారు. వెల్కమ్ సార్, సిల్వర్ ర్యాంక్ అచీవర్. Yes, welcome sir. Telangana Singam. వెల్కమ్ సార్ బాలాజీ నాయక్ గారు. Most welcome. వెల్కమ్ బాలాజీ నాయక్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఇన్వైట్ టు మీ. చెప్పేశారు అన్ని, నజీర్ గారు చెప్పేశారు పొద్దున కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడింది. అయితే లీడర్స్ నిరుత్సాహం ఏం లేదు, మేము మనుషులు అని సార్ అన్నారు. ఎందుకంటే మాకు ఉంటుంది బిజినెస్ తగ్గుతుంటే, ప్లస్ ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నప్పుడు షేర్ చేసుకుంటుంటే లేట్ అవుతుంటే మాకు ఉంటుంది. సో పోయే వాళ్ళు పోలండి, ఉండేవాళ్ళు ఓపికతో ఉంటే
మనం ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్ తీసుకోపోతున్నాం. జనవరి 25 జనవరి 2025లో మనకు ఖచ్చితంగా సర్వీసులు వస్తాయని చెప్పారు. టైం అడిగాం, టైం కాదండి చేస్తామన్నారు. ఆఫీసు సార్ చెప్పింది ఒక ఇటావా ఆఫీస్ ఒకటే కాదు, మనకు బాంబేలో కూడా ఆఫీస్ ఉంది. కమలకాంత్ గారు అక్కడే ఉన్నారు. సో అక్కడ కూడా మనకు కస్టమర్ కేర్ సెంటర్ పెట్టడం జరిగింది. ఓన్లీ కస్టమర్ కేర్ మెంబర్స్ 20 మంది ఉన్నారు మన ఇటావా ఆఫీస్లో. 3 ఎండీలకి 3 క్యాబిన్స్, అలాగే మన పాండే సార్కి వేరే సపరేట్ క్యాబిన్ అన్ని చూపించడం జరిగింది. క్లారిటీగా మాట్లాడడం జరిగింది. రోజులో ఒక్కసారి మేము అప్డేట్ తీసుకుంటాం. మీకు చెప్పాలంటే ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే మీకు కమ్యూనికేషన్ ఉన్నది మేమే కాబట్టి, మీకు 100% సర్వీస్ అందించాలని ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తీసుకొని మీకు ఇస్తాం. పేషెన్సీగా ఉండండి. ఎన్నో వస్తుంటాయి కొత్త కంపెనీలు. మన కంపెనీలు చూసి 10-15 కంపెనీలు పుట్టినాయి. అవి వస్తుంటాయి పోతుంటాయి. అవి పర్మిషనే లేనివి, ప్లస్ ఇచ్చే ప్లాన్లు సగం సగంలో పోయేటివి ఇవన్నీ ఉంటాయి. ఒక బలవంతుడు వచ్చినాడు, బలహీనుడు నేను కూడా జబ్బలు తెచ్చుకొని వస్తూనే ఉంటాడు పక్కన. అరే నేను పోటుగాడినే అని. సరే, ఆ పోటుగాడు ఎవరో లాస్ట్ నిలబడి ఉన్నప్పుడు తెలుస్తుంది. అలాగే బిజినెస్ లో కానీ ఒక డెడికేషన్ గా సర్వీస్ ఇస్తూ మనల్ని సాటిస్ఫై చేస్తూ వెనక ముందైనా మనతో పాటు నిలబడ్డ కంపెనీకి కానీ వాళ్ళతో నిలబడ్డ మనకు కానీ ఖచ్చితంగా కంపెనీ గుర్తిస్తుంది. 100% అదే చెప్పారు. అదే పేషెన్స్ తో ఉండండి. చెప్పారుగా, మీరు ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి బిజినెస్ నెట్ డెవలప్ చేసుకున్నాం, ఏం చేసుకున్నాం, ఎలా చేసుకుంటే బాగుంటుంది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. టీం బిల్డ్ చేసుకోండి. రానున్న రోజు ఎప్పుడు మంచివే. మనకు జనవరిలో 100% సర్వీసులు ఉంటాయి. వితౌట్ టైమింగ్ మాత్రం లాంచ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడనేది మనం ఎదురు చూస్తుంటాం. 100% ఉంటుంది. పేషెన్సీ డూ పేషెన్స్ అంతే. ఓపికే గొప్పతనం. నిజ జీవితంలో కూడా ఓపిక గొప్పతనం. ఓపిక వహిస్తే ఖచ్చితంగా తర్వాత తీసుకుపోయే. మీకు ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా. మీకు మామూలుగా మన సీతాఫలాలు మీకు ఎక్కడైనా సీజన్ తర్వాత దొరకవు. సీజన్ తర్వాత దొరికే హైబ్రిడ్కి టేస్ట్ ఉండదు, చప్పగా ఉంటుంది. అదే సీజన్లో డైరెక్ట్ కొండల నుంచి మన గుట్టల నుంచి తెచ్చిన ఫ్రూట్స్ ఎంత తీయగా ఉంటుందో. ఎందుకంటే మాగుతాయి. అక్కడ మాగేసి తెస్తారు, 2-3 రోజులు టైం పడుతుంది. ఇక్కడ కార్బైడ్ వేసి చేస్తారు. దీన్ని తేడా. మన కంపెనీ రియల్గా న్యాచురల్గా వస్తుంది, జెన్యున్గా వస్తుంది. ఆ స్వీట్నెస్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు రుచి చూడబోతారు. ఖచ్చితంగా అందరూ స్టేగా ఉండండి, స్టేబుల్గా ఉండండి, ఓపికతో ఉండండి. ఈ 2024కి వీడుకోలు చెప్తూ రేపు 2025కి వెల్కమ్ చెప్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటిదాకా పేషెన్స్తో ఉన్నందుకు, విన్నందుకు, మాతో 24లో ట్రావెల్ చేసినందుకు, 25లో కూడా ట్రావెల్ చేస్తే మీ అందరికీ అద్భుతమైన లైఫ్ మాతో పాటు ఉంటుందని మేము ఎక్కువ చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు సార్ శ్యామ్ సుందర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లాగే మరొక డైనమిక్ లీడర్, సౌమ్యులు, మృదు స్వభావమైనటువంటి మనకు గౌరీ శంకర్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. వారిని కూడా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని మనకు అందించవలసిందిగా ఇన్వైట్ చేద్దామండి. వెల్కమ్ సార్, వెల్కమ్ టు గౌరీ శంకర్ గారు. వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్ గౌరీ శంకర్ సార్. వెల్కమ్ సార్ గౌరీ శంకర్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ గౌరీ శంకర్ గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాజ్ ఎ గ్రేట్, చాలా చక్కటి సెషన్ జరిగింది ఈరోజు. డెఫినెట్లీ వీ మస్ట్ అప్రిషియేట్ ఇట్. అంటే ద వే శ్యామ్ సుందర్ గారు డ్రైవ్ చేసినది, హోస్ట్ చేస్తూ చాలా చక్కగా చేశారు. అట్లాగే సీతారాం రాజు గారు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. చాలా చక్కగా ప్లాన్ ప్రెజెంటేషన్, పిన్ పాయింట్ అన్ని కూడా కవర్ చేస్తూ డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సిమిలర్ ప్లాన్స్ ఫ్రమ్ యూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. చాలా మంచిగా చెప్పారు. చాలా చక్కటి సెషన్ జరిగింది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఏదైతే సెషన్ జరిగిందో ప్లాన్ ప్రెజెంటేషన్, దాన్ని ఒకవేళ ఒక ప్లాటినం దశ చేరుకున్న వ్యక్తి, అంటే ప్లాటినం అచీవ్ అయిన వ్యక్తి ఎంత చక్కగా ప్లాన్ చెప్పి అంత చక్కగా సక్సెస్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారంటే మనందరం కూడా అచీవ్ చేయొచ్చు. సో డెఫినెట్లీ ఇటువంటి లీడర్స్ మనకు వంశీకృష్ణ గారు కావచ్చు, నజీర్ గారు, బాలాజీ నాయక్ గారు, శివ గారు, వెలిశెట్టి గారు, తెలుగు రాము, చక్కటి లీడర్స్ ఉన్నారు. ఇంకా చాలా మంది కూడా మన వాళ్ళందరి సహాయ సహకారం తీసుకొని చక్కగా ముందుకు వెళ్దాము. డెఫినెట్లీ మనం ఒక డిసిషన్ తీసుకొని జెడ్పేలో వచ్చాం, ఒక మంచి పునాది వేసామనుకోండి, ఫౌండేషన్. అది 2024లో, 25లో యాక్చువల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇందాక మన నజీర్ గారు చెప్పినట్టు మన కంపెనీ ఏదైతే కొత్త ఆఫీస్ వస్తున్నదో అట్లా మన బిజినెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఫౌండేషన్ ఇప్పటివరకు మనం చూసింది, యాక్చువల్గా బిల్డింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది జనవరి 1 నుంచి. అలా అనుకొని కొత్తగా స్టార్ట్ చేయండి.
చిన్న చిన్న ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ మీరు నిలబడాలి, మీరు స్టిక్ ఆన్ కావాలి, ప్రతి బాల్ మీరు ఫేస్ చేయాలి. ఈ బిజినెస్కి, ఈ ఫిలింకి మీరే హీరో నేను చెప్తూ ఉంటాను. సో మీరు హీరోలాగా నిలబడాలి. మీరు హీరో అయ్యే అవకాశం వచ్చేసింది. ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు, డబ్బులు కట్టారు, టీంని బిల్డ్ చేశారు, బ్రాంజ్ అయ్యారు, సిల్వర్ అయ్యారు, గోల్డ్ అయ్యారు. ఇక్కడ నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేయండి. డెఫినెట్లీ ఇంకా చక్కటి బిల్డింగ్ మనం అంటే లైఫ్లో ఏదైతే మనం ఇన్ని రోజులు స్ట్రగుల్ చేస్తూ ఈ స్టేజ్కి వచ్చామో, ఇక్కడ నుంచి ఫ్రూట్స్ తీసుకునే సమయం వచ్చేసింది. ఇంకా ఎంతో దూరం లేదు. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే మేబీ ఇంకో 3 months ఖచ్చితంగా అందరూ గట్టిగా ప్రయత్నం చేస్తే ఒక చక్కటి ఫౌండేషన్ మీద చక్కటి కన్స్ట్రక్షన్ రెడీ అవుతుంది. హ్యాపీగా ఉండొచ్చు. అయితే 2025 అందరికీ మంచి చేకూర్చాలి, మంచి రిజల్ట్స్ రావాలి, అందరూ ఫైనాన్షియల్గా ఎదగాలి, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నేను మీ గౌరీ శంకర్, హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ శ్యామ్ సుందర్ గారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అలాగే మరొక గ్రేట్ లీడర్, మన గోల్డ్ ర్యాంక్ అచీవర్ అయినటువంటి పోతారం శివకుమార్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారండి. ఆయన గురించి కూడా మనం చెప్పుకోవాలి, ఎందుకంటే ర్యాంక్స్ ని ఆయన కబ్జా చేయడానికి ముందు ఉంటారండి. ఎందుకంటే ఆల్రెడీ గోల్డ్ ర్యాంక్ అచీవ్ చేశారు, నెక్స్ట్ ప్లాటినం ర్యాంక్ మీద దృష్టి పెట్టారు. ఆయన విత్ ఇన్ షార్ట్ టైంలో ప్లాటినం ర్యాంక్ కూడా అచీవ్ చేయబోతున్నారని తెలిసింది. వారిని కూడా సాధారణంగా ఆహ్వానిద్దామండి, వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్ శివకుమార్ గారు, వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్, వెల్కమ్, మోస్ట్ వెల్కమ్ సార్ శివకుమార్ సార్. వెల్కమ్ సార్ శివకుమార్ గారు, వెల్కమ్ సార్. వెల్కమ్ అండి శివకుమార్ గారు, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత మంచి చక్కటి ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ప్లాటినం లీడర్ సీతారామరాజు సార్. సో టీం అందరికి ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, ఆల్రెడీ లాగిన్ అయిన పర్సన్స్ ఉన్నారో, మీ అందరికి నేను చెప్పేది ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మనకి జెడ్పే కంపెనీ బ్రహ్మాండంగా ఉంది. మనకు ఇప్పటివరకు మనం చూసుకుంటూనే ఉన్నాం, స్టార్టింగ్ నుంచి ఎంత డెడికేషన్తో ప్రతి ఒక్కటి కూడా మనకి సపోర్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ 2025లో కూడా సార్ ఒకటే చెప్పారనమాట, ఈ 2025 డిసెంబర్ వరకు 1,00,000 మంది అయినా సరే ₹1,00,000 సంపాదించుకునే విధంగా మన జెడ్పేని తీర్చిదిద్దుతామని చెప్పేసి అని అన్నారు. దాంట్లో ఇప్పుడు మనం అందులో దూరిపోవాలి. ప్రతి ఒక్క పర్సన్ ఏవి అడ్డం పెట్టుకోకండి, ఏ రీజన్స్ చెప్పుకోవద్దు. వాళ్ళు డైరెక్టర్స్ చెప్పినప్పుడు మనం ఎందుకు తీసుకోవద్దు? ₹1,00,000 ఒక పర్సన్, మన లాంటి వ్యక్తులకు నెలకు ₹1,00,000 వస్తే మన లైఫ్ ఎలా ఉంటుంది, మన ఫ్యామిలీని మనం ఎంత చక్కగా చూసుకోగలుగుతామో ఒక్కసారి ఆలోచించండి. వేరే ఎవ్వరు కూడా ఇంత క్లియర్గా మనకు చెప్పారనమాట. మనకి ఈరోజు డైలీ సెషన్స్ జరుగుతున్నాయి, మధ్యాహ్నం ఎర్లీ మార్నింగ్ టెలిగ్రామ్లో కూడా వర్క్ రిలేటెడ్గా గైడెన్స్ ఎవ్రీథింగ్ మనకు జరుగుతూ ఉంది. వీటిని మనం కరెక్ట్ ఉపయోగించుకొని ఏదో వదిలొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెడ్పేని వదలకండి. ఈరోజు ఇందాక సార్ ఎవరు అన్నారు, జెడ్పే స్టార్ట్ అయినప్పుడు రియల్గా ఒక 3-4 కంపెనీస్ సేమ్ దీనిలానే ఉందని చెప్పేసి చెప్పారు, కానీ ఈరోజు అవి కనుమరుగు అయిపోయినాయి. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు చాలా మంది కూడా రీఛార్జ్ల కోసం రకరకాల యాప్స్ వస్తున్నాయి, కానీ ఒకటే దాంట్లో దీంట్లో వెళ్ళి తల దూర్చితే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది కూడా పోతుంది. మంచి విజన్, ఒక ఫ్యూచర్ ఆలోచించి మన జెడ్పే కంపెనీ స్టార్ట్ అయింది. జెడ్పేని వదిలితే మాత్రం లైఫ్ మిస్ చేసుకున్నట్టే. అవే పాత కష్టాలు, పాత బాధలే. లైఫ్ ఒక్క క్షణం కూడా, అంటే ఒక్కడు కూడా ముందుకెళ్ళదు. జెడ్పేని కనుక ఎవరైనా వదిలితే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే జెడ్పేని వదలకండి. రెగ్యులర్గా మీటింగ్స్ అటెండ్ అవ్వండి, వర్క్ చేసుకోండి, మంచి ఇన్కమ్ ఉంటుంది. ఈరోజు సార్ వాళ్ళ ఈరోజు ఇంతమంది వర్క్ చేస్తున్నారంటే దేనికోసం చెప్పండి? ఇది మనకి రెగ్యులర్గా ఉండే యాప్. మనకి జనవరిలో మంచి మంచి సర్వీసెస్ రాబోతున్నాయి, కాబట్టి జెడ్పేని వదులుకోవద్దండి. రియల్గా వాస్తవం చెప్పాలంటే, మార్నింగ్ ఒక మేడంకి ఫాలోఅప్ చేసేటప్పుడు చెప్పినప్పుడు మధ్యలో ఒకసారి సింబల్స్ ఏముందని అని చెప్పి ప్లేస్టోర్లో లేనప్పుడు చాలా కంపెనీస్ ఆ సిచ్యువేషన్స్లో ఆగిపోతాయి. కానీ మన కంపెనీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా మనకు ఒక కొత్త యాప్ లాంచ్ చేసింది. మళ్ళీ జెడ్పే స్టార్ట్ చేసి మళ్ళీ మొత్తం టీమ్ని బిల్డ్ చేసి మళ్ళీ అగైన్ బౌన్స్ బ్యాక్ అయ్యి, చాలా అంటే ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే మనకంటే ముందు కంపెనీ మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, ఈ బుక్స్ అనేటివి కూడా లాంచ్ చేసి బ్రహ్మాండమైన, ఇప్పటి వరకు మన ఇండియాలో 400 పైగా కంపెనీస్ ఉన్నాయి. ఈ బుక్ కాన్సెప్ట్ అనేది ఏ ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేదు, గుర్తుంచుకోండి. మనం రెగ్యులర్గా ఫర్దర్గా ఏదైనా సెషన్లు డిస్కస్ చేసుకుంటాం. అది
మన జెడ్పే లాంచ్ చేసింది ఈ బుక్ కాన్సెప్ట్ అనేది. ఈ బుక్ కాన్సెప్ట్ ద్వారా రేపు పొద్దున ఇంటర్ కానీ డిగ్రీ కానీ బీటెక్ ఈ కంప్యూటర్ ఖాళీగా ఉండే ప్రతి ఒక్క పర్సన్ కనుక ఈ బుక్స్ని వాళ్ళకి ఒకసారి చూపిస్తే వాళ్ళు రేపు పొద్దున్న ప్రతి ఒక్కరు మన జెడ్పేలో చేయాల్సిందే, వద్దన్నా సరే చేయాల్సిందే అనమాట. అంత మంచి కంపెనీ ఈరోజు మనం వాళ్ళకంటే ముందే మనం ఉన్నందుకు మనందరం అదృష్టవంతులం. కాబట్టి 2025 చేసుకుంటాంలే, ఎవరు వస్తారులే, ఇవి వచ్చే 10 రూపాయలకి, ఇవి వచ్చే 1 రూపాయికి 2 రూపాయలకి ఎవరు కష్టం చేస్తారులే అనుకుంటారు. కానీ ఆ నెట్వర్క్ మార్కెట్లో ఉండి 30-40 సంవత్సరాలుగా ఉండి దాన్ని అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి అప్లైనర్ మాటలు మనం వినకపోతే మనం అక్కడనే ఉండిపోతాం సార్. నజీర్ సార్ సుత చెప్తా ఉంటాడు, ఆయన ఇంతకుముందుకు ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళు నెట్వర్క్ మార్కెట్లో ఉన్నారు కనుక వాళ్ళ మాటలు మనం వినాలి సార్. మనతో పాటు కంపెనీ మనకంటే ముందు మనకి ఏం కావాలో తెలిసి వాళ్ళు చేస్తున్నారే. కానీ నిజంగా ఇది కంపెనీ వెళ్ళిపోతుంది అనుకుంటే అది ఏనాడో వెళ్ళిపోయేది. మన కోసము 100% జెన్యున్గా మనకు తయారు చేసి ఇచ్చారు సార్. వాళ్ళకి హ్యాట్సాప్ సార్. మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్స్ గైడ్ లైన్స్ కింద నడుస్తుంది కాబట్టి ఎవరికి చెప్పినా నమ్ముతున్నారు సార్, చేసుకుంటున్నారు. నా టీం అయితే సంతోషంగా ఉంది సార్. మీరు కూడా ప్రతి ఒక్కరి లీడర్స్ కానీ ప్రతి ఒక్కరి మోటివేషన్ చేయండి సార్, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. తప్పకుండా మన 2025లో ప్రతి ఒక్కరు కోటీశ్వరులు అవుతారు సార్, నేను నమ్ముతున్నాను 100%. ఎప్పుడైతే దీన్ని ఒక్కసారి నేను రుచి చూశానో సార్, నేను నా జీవితమే ఇలా మారుద్ది అని నేను తెలుసుకున్నా సార్. 100% దానికోసం నేను పోరాడుతున్నా. దేవుని చిత్తం అయితే సార్ త్వరలోనే ప్లాటినం అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా సార్, మీ అందరి సహకారంతో. ఇంత మంచిగా నడిపిస్తున్న ఈ యొక్క జూమ్ మీటింగ్ నడిపిస్తున్నటువంటి వంశీ సార్ గారికి, నజీర్ సార్ గారికి, మరి ప్లాటినం అచీవ్మెంట్ అయిన ప్రతి ఒక్కరికి, గోల్డ్ అచీవ్మెంట్ అయిన వారికి, మరి మా బాలాజీ నాయక్ సార్కి ఇంత దగ్గరలో నాకు ఉంటాడు కానీ నేను తెలుసుకోలేకపోయాను. సారీ సార్ బాలాజీ నాయక్ గారు, తప్పకుండా నేను మీట్ అవుతాను మీకు. నేను సిద్దిపేట కనుక నాది. అందరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుపుకుంటూ టైం మరి అయింది కాబట్టి క్లోజ్ చేసుకుందాం సార్. నజీర్ సార్. ఎస్ సార్, సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను అర్థం చేసుకున్నారు. ఎందుకంటే లాంగ్ గా తీసుకోకపోవడం అనేది కూడా బాగోదు. ఏదైనా ఒక టైం అనేది మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. కంపెనీ మనకి ఇచ్చింది 3-10 నిమిషాల వరకు. ఓకే, 5 నిమిషాలు 10 నిమిషాలు పెద్ద మ్యాటర్ ఏం కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మనతో హోస్ట్ చేసిన మీరు, శ్యామ్ సుందర్ సార్ కావచ్చు, ఈరోజు ప్లాన్ చేసిన మన సీతారామరాజు గారు కావచ్చు, చాలా అద్భుతంగా చేశారు సార్. ఓవరాల్ గా ఈరోజు మీటింగ్ లో మాట్లాడిన ప్రతి ఒక్కరికి రియలీ చాలా అద్భుతంగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్, మంచి మీటింగ్ చేసుకున్నాం. అదే హ్యాపీనెస్ మన టీంతో అందరినీ షేర్ చేసుకున్నాం. ఓకే, ఈ రోజు నాకు తెలిసి 31st. బీ హ్యాపీ. నెక్స్ట్ ఇయర్ లో కలుద్దాం మరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యావ్ ఎ గ్రేట్ డే టు ఆల్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ సార్. రేపు సార్. సార్ రేపు ఒక్క నిమిషం వింటున్నారా? రేపు మోస్ట్లీ మనకు 2 o'clock కంపెనీ సైడ్ నుంచి ఎవరికైనా ఒకరు మనం మేనేజ్మెంట్ ను పిలుద్దాం. అదే విధంగా ఒకసారి కంపెనీ మనం హ్యాపీగా వీడియో కాల్లో చూద్దాం. ఓకేనా? రేపు నా తెలిసి ఓపెనింగ్ ఉంటుంది. రేపు మన కొత్త ఆఫీస్ ఓపెనింగ్ ఉంటుంది, ఇనాగ్రేషన్ ఉంటుంది. 2 o'clock మీటింగ్ కాబట్టి ఒకసారి మోస్ట్లీ అడిగి నేను కన్ఫర్మ్ చేస్తాను. ఓకే సార్, హ్యాపీగా మనం వీడియోలు చూద్దాం అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే టు ఆల్. లవ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాయ్.